I'm doing good. Yes, Thank you. friends. Good. Okay. Now, so let's start our session. So first session అనుకోండి ఇది లైనెక్స్ ఫస్ట్ క్లాస్ ఇది యాక్చువల్గా లైనెక్స్ నేర్చుకోవడానికి ఫస్ట్ క్లాస్ అంతే. ఓకే, ఎలా మనం లైనెక్స్ నేర్చుకుంటాం అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, గుడ్. సో ఓకే, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైనెక్స్ అంటే ఏంటి అసలు అంటే మీరు కొన్ని ఫైల్స్ అండ్ కొన్ని ఫోల్డర్స్ తో పనిచేసుకోవటమే అంతే. సో కొన్ని ఫైల్స్ కొన్ని ఫోల్డర్స్ తో పనిచేయటాన్ని మనం లైనెక్స్ నేర్చుకోవటం అంటాం. ఎందుకంటే సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్సైడ్ లైనెక్స్. ఓకేనా, ఏదైనా సరే ప్రతిదీ కూడా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఫార్మాట్ లో మనకి లైనెక్స్ లో ఉంటది అనమాట. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఫార్మాట్. ఎస్ ఎస్, ఇదే మనకు లైనెక్స్. దాన్నే మనం నేర్చుకోబోతున్నాం. అంటే అర్థమైంది, ఇండైరెక్ట్ గా మనం ఫైల్స్ మీద ఫోల్డర్స్ మీద కొన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసుకొని కొన్ని మనకు కావాల్సిన వాటిని ఏ విధంగా తీసుకొని ఏ విధంగా వర్క్ చేయటమే లైనెక్స్ అంటే. ఆ లైనెక్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ యాక్చువల్గా. ఇది లైనెక్స్ ప్లాట్ఫామ్. ఈ లైనెక్స్ ప్లాట్ఫామ్ మీద ఎస్ మనకి డెవాప్స్ టూల్స్ నడుస్తాయి. సో డెవాప్స్ టూల్స్ అంటే లైనెక్స్ ప్లాట్ఫామ్ అర్థం చేసుకున్న తర్వాత వీ కెన్ వర్క్ విత్ డైరెక్ట్లీ డెవాప్స్ టూల్స్. అదర్వైజ్ డెవాప్స్ అర్థం కాదు రియల్ గా. అంటే లైనెక్స్ ప్లాట్ఫామ్ మీద ఇది వర్క్ అంతా మనం నేర్చుకుంటాం ఫస్ట్ గా, తర్వాత అప్పుడు మళ్ళీ డెవాప్స్ నేర్చుకుంటే ఈజీగా వచ్చింది. అయితే ఈ లైనెక్స్ ప్లాట్ఫామ్, ఈ లైనెక్స్ సర్వర్, ఈ లైనెక్స్ మిషన్ ఇచ్చేది ఎవడంటే ఏడబ్ల్యూఎస్. వాడు క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నుంచి సర్వర్ తీసుకుంటాం, ఆ సర్వర్ ని క్రియేషన్ చేస్తాం, ఆ సర్వర్ మీద వర్క్ నేర్చుకుంటాం. ఆ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇచ్చిన సర్వర్ ఉపయోగించి డెవాప్స్ టూల్స్ తో పనిచేయటం మొదలు పెడతాం. అంటే మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తో పనిచేసేటప్పుడేమో మనల్ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అంటారు. సో ఓన్లీ లైనెక్స్ మీద పనిచేస్తే మనకేమంటారు, లైనెక్స్ అడ్మిన్ అంటారు. లేదు లేదు నేను టోటల్ గా అన్నిట్లో చేయాలంటే డెవాప్స్ కంప్లీట్ గా 1, 2, 3 మొత్తం 3 స్కిల్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇది మోస్ట్ ట్రెండింగ్ అనమాట. సో గ్రేట్ డిమాండ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్, ఫర్ ఎవ్రీ ఐటీ ప్రాజెక్ట్స్. ఏ ఐటీ ప్రాజెక్ట్స్ తీసుకున్నా లైనెక్స్ కి డిమాండ్ కావాలి, లైనెక్స్ కావాలి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉండాలి, డెవాప్స్ కావాలి. ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఐటీ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే. అందుకోసం మనం ఫస్ట్ మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ లైనెక్స్ కాబట్టి ఎస్ ఫ్రెండ్స్, మనం లైనెక్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే బాగుంది, ఓకే నో ఇష్యూ. ఇప్పుడు రియాలిటీలో చూస్తే మనకి విండోస్ తీసుకుందాం. ఫస్ట్ విండోస్ ఎన్విరాన్మెంట్. విండోస్ అనేది ఏంటంటే జియుఐ మోడల్. ఎస్, జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్ యాక్చువల్ గా. ఓకే, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడల్ అంటే ఏంటి అంటే జస్ట్ అన్ని క్లిక్ అంటే మౌస్ క్లిక్ అంటే కీబోర్డ్ తో పనిచేస్తాయి. టోటల్ గా మౌస్ క్లిక్ లోని కీబోర్డ్ తో పనిచేస్తాయి. ఒక క్లిక్ చేస్తే ఒక యాక్షన్ జరిగింది, మరొక క్లిక్ కొడితే ఇంకొక యాక్షన్ జరిగింది. ఒక కీబోర్డ్ లో కీ ప్రెస్ చేస్తే ఒకలాగా, ఇంకోటి అట్లా. ఏది విండోస్ లో అది జియోఐ కాబట్టి. అదే మనకి లైనెక్స్ లో తీసుకుంటే లైనెక్స్ లో సియుఐ అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. సియుఐ, ఇది జియోఐ కాదు. అయితే ఈ క్యారెక్టర్ ఇంటర్ఫేస్ అనేది మనం ఎస్ మౌస్ ఉందా, మౌస్ క్లిక్ ఉందంటే లేదు. ఇక్కడ ఏముంటాయి, కమాండ్స్ ఉంటాయి. ఎస్ ఎస్ ఎస్, అంటే మౌస్ లేదా, మౌస్ లేదు. ఎక్కడ లైనెక్స్ లో మౌస్ లేదు, నో మౌస్, ఓన్లీ ఏముంటాయి, కమాండ్స్ ఉంటాయి. కీబోర్డ్ అంటే కమాండ్స్, కీబోర్డ్ కాదు, కమాండ్స్ కీబోర్డ్ వేరు, కమాండ్స్ అండ్ మౌస్ ప్లేస్ లో కమాండ్స్ ఉంటాయి అట్లా. కీబోర్డ్ వేరు, కీబోర్డ్ అనేది ఏంటి, కీస్ ఉంటాయి దాంట్లో. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కీబోర్డ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ మౌస్. మౌస్ అనేది లైనెక్స్ లో లేదు. మౌస్ ప్లేస్ లో ఏమున్నాయి, కమాండ్స్. అంటే ఒక యాక్షన్ జరగాలంటే ఒక కమాండ్, మీరు అక్కడ యాక్షన్ చేయాలంటే మౌస్, ఇక్కడ యాక్షన్ చేయాలంటే కమాండ్. ఈ కమాండ్ ప్రెస్ చేస్తే ఈ యాక్షన్, ఈ కమాండ్ ప్రెస్ చేస్తే ఈ యాక్షన్, అట్లా 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 వస్తాయి అనమాట. ప్రతిదీ కూడా కమాండ్. సో కాబట్టి ఇక్కడ మీరు లైనెక్స్ లో నో మౌస్, లైనెక్స్ లో మౌస్ లేదు. ఓకే సరే, అర్థమైందా. విండోస్ లో మౌస్ ఉంది, కీబోర్డ్ ఉందా, ఉంది. ఇక్కడ మౌస్ లేదు, బట్ ఇక్కడ కమాండ్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం కీబోర్డ్ ఉందా, ఉంది. కీబోర్డ్ కంపల్సరీ కావాలి, మరి టైప్ చేయాలి కదా కమాండ్ ని, అందుకని కీబోర్డ్. ఎస్, ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి ఎలా నేర్చుకోవాలి అంటే
చూడండి ఇప్పుడు విండోస్ తీసుకున్నాం. ఈ విండోస్‌లో యాక్చువల్‌గా మనం కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలనుకోండి. కొంత ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే. మనకి ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియో ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్. సపోజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఉంటది సార్? ఏం లేదు సింపుల్‌గా ఇది విండోస్ ఎన్విరాన్మెంట్ రియల్‌గా. యెస్ ఫ్రెండ్స్. థిస్ ఈస్ వాట్ విండోస్ ఎన్విరాన్మెంట్. ఈ స్క్రీన్ మొత్తాన్ని మనం విండోస్ ఎన్విరాన్మెంట్ అంటాం అంతే. ఈ స్క్రీన్ కనపడే స్క్రీన్ మొత్తాన్ని. సో, టోటల్ స్క్రీన్ అంతా కూడా మనకి విండోస్ ఎన్విరాన్మెంట్. ఏది ఇదంతా. యెస్. థిస్ ఈస్ విండోస్ ఎన్విరాన్మెంట్. ఓకే. బాగుంది. అయితే ఈ విండోస్ ఎన్విరాన్మెంట్ ఉంది. కానీ బానే ఉందిలే గానీ దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేసుకోవాలి. అంటే స్టోర్ చేసుకోవాలంటే ఎట్లా? అంటే అప్పుడు మనం సింపుల్‌గా ఇదిగో ఇక్కడ జస్ట్ ఇలా మౌస్ క్లిక్ చేసి న్యూ ఫైల్ ఏదైనా టెక్స్ట్ ఫైల్ ఒకటి తీసుకున్నా. తీసుకొని మనం ఏం చేస్తాం? ఫైల్ 1 అని రాస్తాం. ఫైల్ 1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? సో, దానిలో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ రాస్తాం సింపుల్‌గా. దానిలో మనం ఇన్ఫర్మేషన్ ఎలా రాస్తాం? యెస్. వెల్కమ్ టు లైనక్స్. వెల్కమ్ టు లైనక్స్ అట్లా. వెల్కమ్ టు లైనక్స్. ఓకే. లైనక్స్ ఈస్ ఎ పవర్‌ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఓకే. బానే ఉంది. సో, సో వైడ్లీ యూజ్డ్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. వైడ్లీ యూజ్డ్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ఎవ్రీ ఐటీ ప్రాజెక్ట్ అని రాసుకోండి. యెస్. బాగుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. సో, ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది మనకి చెప్పాలంటే యెస్ ఫ్రెండ్స్ ఫైల్. దిస్ ఈస్ వాట్ ఫైల్. విండోస్‌లో మనం దీన్ని ఫైల్ అంటాం. అలాగా మనకి చాలా ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఇలా చాలా ఫైల్స్ ఉన్నాయి. సో, ఈ ఫైల్స్ మొత్తాన్ని ఒక ప్లేస్‌లో నేను స్టోర్ చేయాల. అంటే అప్పుడేం చేస్తాను నేను ఒక ఫోల్డర్ యెస్. నా బిజినెస్ ఉందనుకోండి. నా బిజినెస్ ఏబీసీ బ్యాంక్. దిస్ ఈస్ మై ఏబీసీ బ్యాంక్ బిజినెస్ అనుకోండి. ఏబీసీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనుకోండి అట్లా. ఐబీసీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్‌లో అనేది ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి గదా! ఇప్పుడు అవి మొత్తం గూడా నేనిక్కడ కాపీ పేస్ట్. ఇక్కడ గూడా కట్ అండ్ పేస్ట్ చేసి ఇక్కడ మూవ్ చేసేసా అయిపోయింది. అంటే ఇక్కడ దీన్ని మనం ఫోల్డర్ అని పిలుస్తాం. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసిన వెంటనే సో, నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఫోల్డర్ ఓపెన్ చేసిన వెంటనే నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. అంటే దీన్ని మనం ఫోల్డర్ అని పిలుస్తున్నాం. ఫోల్డర్. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? ఫైల్ అంటే ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశం. ఫోల్డర్ అంటే నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉండొచ్చు. వేరే ఇంకో ఫోల్డర్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఏబీసీ బ్యాంక్ ఫోల్డర్. దీన్ని ఓపెన్ చేసి మరొక ఫోల్డర్ నేను సృష్టిస్తా ఇక్కడే లోపల. ఇక్కడేంటి ఒక ఫోల్డర్ ఇలా న్యూలోకెళ్ళి అంటే చెప్పాను కదా! మౌస్ క్లిక్. తర్వాత దానికి పేమెంట్స్ అని పెడతా. పేమెంట్స్ అని పెడతా. మరొక ఫోల్డర్. యెస్. అగైన్ ఐ కెన్ క్రియేట్ ఇంకో ఫోల్డర్ మళ్ళీ యెస్. న్యూలోకెళ్తే ఆ! మళ్ళీ పేమెంట్స్ తర్వాత ఏంటి మనకి లోన్స్ అనుకోండి. ఎల్ఓఏ లోన్స్. అలాగా మనకి పేమెంట్స్ అనేది ఒక ఫోల్డర్, లోన్స్ అనేది మరొక ఫోల్డర్. సో, ఈ ఫోల్డర్స్ అన్నీ ఎక్కడున్నాయంటే మనకి ఏబీసీ బ్యాంక్‌లో ఉన్నాయి. అంటే ఒక ఫోల్డర్ అనేది ఫైల్స్‌ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది. యాస్ వెల్ యాస్ ఫోల్డర్స్‌ని స్టోర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడిద్ది. ఏది ఫోల్డర్. ఫైల్ అంటే ఏంది? ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. ఫైల్ అంటే ఏంది? వాట్ ఈస్ ఎ ఫైల్? ఇది యాక్చువల్ ఫైల్ అంటే ఏంది? యెస్. ఫైల్. ఫైల్. జనరల్‌గా ఫైల్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వి కెన్ స్టోర్ అవర్ యాక్చువల్ డేటా, యాక్చువల్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ కాల్డ్ ఫైల్. అదే ఫైల్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఫైల్. అంతే. సో, వాట్ ఈస్ ఫోల్డర్? సో, వాట్ ఈస్ ఫోల్డర్ అంటే ఫ్రెండ్స్. ఫోల్డర్ అంటే ఏంటి? యెస్. దిస్ ఈస్ దిస్ ఈస్ ఎ ప్లేస్
where we can store all the files and folders. This is called folder. Folder అనేది అలాగా, ఫైల్ అనేది ఇలాగా. ఫైల్లో ఏముంటది? సో ద ఫైల్ కంటైన్స్, మళ్ళీ రాస్తున్నా, ద ఫైల్ కంటైన్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్. The file contains actual information. అంటే ఫైల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో what is a folder? The folder contains files and other folders. సబ్ ఫోల్డర్ అనే కాన్సెప్ట్ ఉంది, అది మనకు అర్థమైంది ఇది. సో ద ఫోల్డర్ కంటైన్స్ ఫైల్స్ అండ్ అదర్ ఫోల్డర్స్ ఆల్సో. ఎస్, ఇది స్టోరీ. ఫైల్ కి ఫోల్డర్ కి బాగానే ఉంది సార్, ఓకే బాగుంది. అసలు లైనెక్స్ లో ఎన్ని రకాల ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఫోల్డర్స్ ఉన్నాయి? సరే, ఇది మనకు విండోస్ అంటే అర్థమైంది. వాట్ అబౌట్ లైనెక్స్? లైనెక్స్ లో జనరల్ గా చూడండి, లైనెక్స్ లో మనకి ఓకే, సో చూడండి, యాక్చువల్ గా ఇప్పుడు సరే ఓకే బాగుంది, మాకు అక్కడ ఫోల్డర్ అంటే అర్థమైంది, ఫైల్ అంటే అర్థమైంది. లైనెక్స్ లో కూడా అలాంటివి ఉంటాయా? అలాగే ఉంటాయి లైనెక్స్ లో కూడా, సేమ్ టు సేమ్, మార్పు ఏం లేదు. అయితే ఎలా ఉంటాయి అవి అంటే, ఇక్కడ చూడండి, లైనెక్స్ లో మనకి 3 రకాల ఫైల్స్ ఉన్నాయి. 3 రకాల ఫైల్స్ లైనెక్స్ మొత్తంలో. ఏంటి అవి? ఎస్, అంటే లైనెక్స్ లో 3 రకాల ఫైల్స్ పేర్లు ఏంటంటే, ఫస్ట్ దాన్ని వాడు ఏమని పెట్టాడంటే, దాని పేరు రెగ్యులర్ ఫైల్స్ అన్నాడు. అంటే ఫైలే కానీ దాన్ని రెగ్యులర్ ఫైల్ అన్నాడు. ఇందాక మనం చూసామే, ఎస్ ఇది ఇక్కడ ఫైల్ లోపల, అలాంటి ఫైలే ఇది కూడా, రెగ్యులర్ ఫైల్ అన్నాడు. ఓకే, తర్వాత రెగ్యులర్ ఫైల్ అనిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే, ఎస్ ఫ్రెండ్స్, సిస్టమ్ ఫైల్స్ అన్నాడు. సిస్టమ్ ఫైల్స్, ఎస్. తర్వాత ఏమన్నాడంటే, రెగ్యులర్ ఫైల్స్, సిస్టమ్ ఫైల్స్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ డైరెక్టరీ ఫైల్స్ అన్నాడు. ఓహో, ఇదే ఆ విషయం. ఎస్, లైనెక్స్ లో ఇవే ఉన్నాయి. అంటే 1, 2 లైనెక్స్ లో రెగ్యులర్ ఫైల్స్, సిస్టమ్ ఫైల్స్, డైరెక్టరీ. మరి విండోస్ లో ఏమున్నాయి? విండోస్ లో ఎట్లా కంపారిజన్ చేసుకోవాలి? మాకు రెగ్యులర్ ఫైల్స్, సిస్టమ్ ఫైల్స్, డైరెక్టరీ ఫైల్స్ అని చెప్పారు లైనెక్స్ లో. బట్ అప్పుడు విండోస్ లో ఎలాగ మేము కంపేర్ చేసుకోవాలా? ఏం లేదు. విండోస్ లో మీకు భాష ఎలా ఉంటదంటే, విండోస్ భాష, విండోస్ లో మీకు ఏమని పిలుస్తామంటే, ఫైల్ అని పిలుస్తాం కదా, ఫైల్. అదే లైనెక్స్ లో ఈ భాష మారిందనమాట. ఫైల్ నే మనం ఏమంటామంటే రెగ్యులర్ ఫైల్ అని పిలుస్తాం. రెగ్యులర్ ఫైలే కానీ విండోస్ లో ఏమో ఫైల్ అని పిలుస్తాం, లైనెక్స్ లో ఏమో రెగ్యులర్ ఫైల్ అని పిలుస్తాం. సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ దేర్. ఓకే, సో విండోస్ లో మనం ఫోల్డర్ అని పిలుస్తాం. అదే లైనెక్స్ లో మనం ఆ ఫోల్డర్ అని పిలవం. ఎక్కడ ఏమని పిలుస్తాం? డైరెక్టరీ. ఎస్, డైరెక్టరీ అంటే రెగ్యులర్ ఫైల్స్ అంటే ఫైలే ఎక్కడ విండోస్ లో, డైరెక్టరీ అంటే ఫోల్డర్. ఏం సార్ అట్లా భాష పెట్టాడు, అది ఫైల్ ఫోల్డర్ అని పెట్టచ్చు కదా. ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసినాడు, అలా పెట్టేసుకున్నాడు, డైరెక్టరీ అన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమన్నాడు? రెగ్యులర్ ఫైల్ అన్నాడు. అంటే ఫైలే, రెగ్యులర్ ఫైలే కానీ ఫైల్ అంటాడు. ఇది మాత్రం డైరెక్టరీ. మరి మీకు తెలుసు ఆల్రెడీ, ఫైల్ అంటే రెగ్యులర్ ఫైల్, ఫోల్డర్ అంటే డైరెక్టరీ. మరి రెగ్యులర్ ఫైల్‌లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చా లేదా? యెస్, స్టోర్ చేసుకోవచ్చు. యెస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఇక్కడ కాన్సెప్ట్? ఇక్కడ యెస్. విండోస్ ఎన్విరాన్మెంట్. విండోస్ ఎన్విరాన్మెంట్. లైనక్స్ ఎన్విరాన్మెంట్.
లైనెక్స్ ఎన్విరాన్మెంట్. ఎస్ ఫ్రెండ్స్. ఓకే. సో ఫస్ట్ పాయింట్, ఏ నిద్రపోతున్నారా? నిద్ర అయితే రాలేదుగా? ఎస్ లేదండి. లేదుగా? లైనెక్స్ విండోస్ ఎన్విరాన్మెంట్ లో ఫైల్ అని పిలుస్తాం. ఫైల్. ఎస్. ఓకే. ఎందుకు ఫైల్? టు స్టోర్ సమ్ ఇన్ఫో, టు స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్. ఎస్. లైనెక్స్ లో కూడా ఫైల్ అనే, కానీ లైనెక్స్ లో మనం ఏమని పిలుస్తాం అంటే దాన్ని రెగ్యులర్ ఫైల్ అని పిలుస్తాం. ఎస్, రెగ్యులర్ ఫైల్. ఎందుకు అది రెగ్యులర్ ఫైల్? టు స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్. అంతే, దానికి అండ్ సేమ్ టు సేమ్ టు స్టోర్ సమ్ ఇన్ఫో. ఎస్, అంతే. మరి ఇక్కడ ఫోల్డర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఫోల్డర్ అనేది ఎందుకు? ఎస్ ఫ్రెండ్ చెప్పండి. ఫోల్డర్ దేనికోసం? స్టోర్ ఫైల్స్. ఎస్, టు స్టోర్ ఫైల్స్ as well as other folders also. Other folders. And other folders also. Yes, yes, excellent. Other folders also. అట్లా వస్తుంది కాన్సెప్ట్ వస్తుంది. ఓకే. మరి ఇక్కడ లైనెక్స్ లో ఎస్ డైరెక్టరీ, DIRECTORY డైరెక్టరీ అన్నాడు. డైరెక్టరీ. సో డైరెక్టరీ దేనికోసం ఫ్రెండ్స్? డైరెక్ట్ గా సేమ్ థింగ్, సేమ్ To store files and other folders. టు స్టోర్ రెగ్యులర్ ఫైల్స్. ఇక్కడ మనం ఫైల్స్ ని మనం రెగ్యులర్ ఫైల్స్ అంటాం. టు స్టోర్ రెగ్యులర్ ఫైల్స్ అండ్ అదర్ directories. yes, other directories also. Directories. Ente same thing. Regular files, to store regular files and ఆల్సో. ఎస్, ఇది స్టోరీ మనం యాక్చువల్ గా తెలుసుకోవాల్సింది ఇంతవరకు. ఓకే. అంటే మనం దీన్ని బట్టి ఏమని ఉంటాము అంటే, ఎప్పుడైనా సరే విండోస్ ఎన్విరాన్మెంట్ లో ఈ భాష మనం అర్థం చేసుకోవాలి. విండోస్ ఎన్విరాన్మెంట్ లో మీకు ఇంకోటి చెప్తాను, సాఫ్ట్వేర్ అంటారు. మనం ఇక్కడ ఏమంటాం? మనం ప్యాకేజ్. ఇక్కడ లైనెక్స్ లో సాఫ్ట్వేర్ అంటే అక్కడ ప్యాకేజ్ అన్నమాట. ఆ 3 వేరియేషన్స్ గమనించాలి. ఓకే, బాగుంది. సో సరే, డైరెక్టరీ అన్నాం, కరెక్టే. డైరెక్టరీ రాసాం, బాగానే ఉంది. ఫైల్ అని రాసాం, బాగానే అర్థం. బట్ వీటిని ఎలా తయారు చేయాలి లైనెక్స్ లో? అది ఇక్కడ పాయింట్. వీటిని ఎలా తయారు చేయాలి? కరెక్టే, విండోస్ ఎన్విరాన్మెంట్ లో మనం ఎలా తయారు చేయాలో మనకు తెలుసు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడే చూసాం, జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు. కానీ వాట్ అబౌట్ లైనెక్స్? అది ఇక్కడ పాయింట్. వాడు లైనెక్స్ లో చెప్పాను కదా, మౌస్ ఉండదని, ఇదిగో నేను ఇది మౌస్ కదిలిస్తున్నాను, ఇట్లాగానే వేసి న్యూ లోకి వెళ్తే వస్తుంది. బట్ దిస్ ఈస్ పాసిబుల్ విత్ ఇన్ విండోస్. ఓకే, ఫోల్డర్ సంథింగ్ ఏదో పెట్టేసా, ఫైల్ కావాలంటే ఫైల్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఫైల్ అంటే ఏంది? మళ్ళీ సేమ్ థింగ్, ఇలా లైన్ చూసారా? న్యూ, ఇదిగో టెక్స్ట్ ఫైల్ సంథింగ్, ఎస్ ఫైల్ 1 చేసేస్తున్నా ఏదైనా సరే. కానీ కానీ ఇదంతా కూడా విండోస్ ఎన్విరాన్మెంట్ లో మౌస్ ఉపయోగించి చేసాం. బట్ లైనెక్స్ లో నో మౌస్, అన్ని కమాండ్స్. ఇప్పుడు ఆ కమాండ్స్ చూద్దాం. సరే, ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి జస్ట్ సింగిల్ క్లిక్ అవి ఇవి చేసాం మౌస్ తోటి. బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్సైడ్ లైనెక్స్? అసలు ప్రొసీజర్ ఏంటి ఎక్కడ లైనెక్స్ లోపల? అంటే దేని ప్రొసీజర్ సార్? అదే రెగ్యులర్ ఫైల్స్ ని తయారు చేసుకోవడానికి, డైరెక్టరీ ఫైల్స్ తయారు చేసుకోవడానికి అసలు కమాండ్స్ ఏముంది? మరి సిస్టమ్ ఫైల్స్ అంటే ఏంది? అంటే ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే సరే ఆపరేటింగ్ సిస్టమ్ చేసామో దానికి సంబంధించిన రిలేటెడ్ ఫైల్స్ అన్ని వస్తాయి. దాన్ని మనం అవసరమైన చోట ఉపయోగించుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ ఫైల్స్. బట్ రెగ్యులర్ ఫైల్స్ వీ కెన్ క్రియేట్, డైరెక్టరీ ఫైల్స్ వీ కెన్ క్రియేట్, బట్ సిస్టమ్ ఫైల్స్ నో 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 నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ అవర్ సెల్ఫ్. ఎస్, మనంగా చేసి అది లైనెక్స్ చేసుకుంది, దానికి సంబంధించిన ఫైల్స్ అవన్నీ. సో మనం దేని మీద ఎక్కువ టైం పనిచేస్తాం? రెగ్యులర్ ఫైల్స్ మీద, డైరెక్టరీ మీద. అంటే డైరెక్టరీ అనే దాన్ని కూడా లైనెక్స్ భాషలో ఫైలే అన్నాడు, డైరెక్టరీ ఫైల్ అన్నాడు వాడు. అంటే అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను, కానీ డైరెక్టరీ ఫైల్ అన్నాడు అక్కడ. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఓకే. అయితే ఇప్పుడు నాకున్న సమస్య ఏంటంటే, చెప్పాను కదా, హౌ టు క్రియేట్ ఏ ఫైల్స్ ఇన్సైడ్ లైనెక్స్. హౌ టు క్రియేట్ ఎ ఫైల్ ఇన్సైడ్ లైనెక్స్. లైనెక్స్ లోపల ఫైల్స్ ఎలా తయారు చేయాలి? ఎస్, అది రెగ్యులర్ ఫైల్స్, డైరెక్టరీ ఫైల్స్ అయినా ఏదైనా సరే. ఎస్. సో if you want to create a files and directories inside Linux, if you want to create files and folders and Linux, yes, we have certain commands.
వి హ్యావ్ సర్టన్ కమాండ్స్. ఎస్, ఏమున్నాయి అవి అంటే ఇప్పుడు అది చూసుకోవాలి యాక్చువల్గా. ఎస్, చూద్దాం. ఫస్ట్ ఫైల్స్ చూద్దాం, తర్వాత డైరెక్టరీస్ చూద్దాం. సో ఫైల్స్ తయారు చేయడానికి మన దగ్గర ఎస్ దేర్ ఆర్ 5 కమాండ్స్. ఉన్నాయి 5 ఉన్నాయి అనుకోండి, 5 ఉన్నాయి అనుకోండి. అయితే వాటిల్లో కొన్నిటిని డిఫరెన్షియేట్ చేయాలి మనం. ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలా అంటే కొంతమంది అడుగుతారు మిమ్మల్ని, అందుకొని అన్ని డైరెక్ట్‌గా కమాండ్స్ అని చెప్పొద్దు దయచేసి. ఎలా చెప్తారు? అంటే ఇలా చెప్పండి మీరు. ఓకే. ఓన్లీ ఫైల్స్. హౌ టు క్రియేట్ ఫైల్స్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఫైల్స్‌ని ఎలా క్రియేషన్ చేయాలో అంటే మిమ్మల్ని అడిగితే అప్పుడు మీరు ఎట్లా చెప్పాలా? ఏం లేదు. ఫైల్స్‌ని క్రియేషన్ చేయడానికి మనకి కమాండ్స్ ఉన్నాయి. కొన్ని కమాండ్స్. తర్వాత మళ్ళీ ఏమున్నాయి? కొన్ని టూల్స్ ఉన్నాయని చెప్పాలా. యెస్. వి హావ్ ఎ కమాండ్స్ యాస్ వెల్ యాస్ వి హావ్ టూల్స్ ఆల్సో. ఎందుకు? ఫైల్స్ తయారు చేయటానికి. ఏం ఫైల్స్? రెగ్యులర్ ఫైల్స్. ఎక్కడ? లైనెక్స్ మిషన్‌లో. సో, మనం ఆడుకోవాలి ఫైల్స్ తోటి. అప్పుడు మాత్రమే యెస్ మనకి మంచిగా భవిష్యత్తు ఉంటుంది. ఆడుకోవాలి గేమ్. అట్లా. ఇప్పుడు మనం అది చూస్తాం. సో, ఫైల్స్‌ని తయారు చేయడానికి మనకి కమాండ్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. ఓకే. మరి సార్ ఫైల్స్ తయారు చేయడానికి ఉన్న కమాండ్స్ లిస్ట్ ఏంది చెప్పండి? యెస్. చెప్పాలి కదా! అంటే కమాండ్స్ ఏంది లిస్టు అంటే, ఆ కమాండ్స్‌లో ఫస్ట్ వచ్చే కమాండ్ ఏందంటే టచ్. టచ్. టచ్ అనే కమాండ్. యెస్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది కమాండ్ ఏంటంటే క్యాట్. ఆ క్యాట్. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏమంటే ఈసీహెచ్ఓ. ఎకో. ఎకో. 1, 2, 3 ఈ 3. అయితే అంటే ఈ 3 కమాండ్స్ ఉపయోగించి మనం ఫైల్స్ తయారు చేస్తాం. ఓకే. సరే ఇప్పుడు జనరల్‌గా రియల్ టైమ్‌లో మనం వర్క్ చేసేటప్పుడు ప్రాజెక్ట్స్ మీద ఇలా కమాండ్స్ ఉపయోగిస్తామా? టూల్స్ ఉపయోగిస్తామా? నేను చెప్తా. సో, whenever you working on a project, is it necessity to use commands or is it necessity to tools? Yes. రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. టూల్స్ ఉపయోగించిన చోట టూల్స్ ఉపయోగిస్తాం. లేదా నార్మల్‌గా ఉన్నప్పుడు కమాండ్స్ ఉపయోగిస్తాం. సరే టూల్స్ ఏమున్నాయి మార్కెట్‌లో? అంటే ఫస్ట్ టూల్ పేరే విఐఎం టూల్ విఐ. పేరు. రెండో టూల్ పేరేందంటే నానో. విఐ ఎడిట్. ఓకే. ఇది అంటే ఇది ఇంత ఫైల్సే. హౌ టు క్రియేట్ ఎ ఫైల్స్ అనే దానికి ఆన్సర్. యెస్, వి హావ్ ఎ కమాండ్స్ యాస్ వెల్ యాస్ టూల్స్ ఆల్సో. సో కమాండ్స్ మీన్స్ వాట్? టచ్, క్యాట్, ఎకో. టూల్స్ విఐఎం, నానో. విఐఎం, నానో ఇదన్నమాట టూల్స్. అంటే రియాలిటీలో చెప్పాలంటే యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ రాసా ఇప్పుడు అర్థమైందా? దేర్ ఆర్ 3 కమాండ్స్. దేర్ ఆర్ 3 కమాండ్స్ అండ్ 2 టూల్స్. టూల్స్. దాన్నే మనం ఏమంటామంటే టెక్స్ట్ ఎడిటర్ టూల్స్ అంటాం. టెక్స్ట్ ఎడిటర్ టూల్స్ అనుకోండి. టెక్స్ట్ ఎడిటర్ టూల్స్ అంటాం. అంటే కమాండ్స్ ఉపయోగించి ఫైల్స్‌ని తయారు చేయొచ్చు. టూల్స్ ఉపయోగించి కూడా తయారు చేయొచ్చు. ఆ టూల్స్‌నే మనం టెక్స్ట్ ఎడిటర్ టూల్ అంటాం. దేర్ ఆర్ 3 కమాండ్స్. బాగుంది. మరి 3 కమాండ్‌లు బానే ఉన్నాయి. ఆ! 2 టెక్స్ట్ ఎడిటర్ టూల్స్ బానే ఉన్నాయి. బట్ వీటిని ఉపయోగించి నేను ఎలా ఫైల్స్ తయారు చేయాలి? అది ఇప్పుడు ఇక్కడ పాయింట్. యెస్. అంటే ఇది. ఓకే. హౌ టు క్రియేట్ ఫైల్. ఫైల్ ఎలా తయారు చేయాలి? అప్పుడు దానికి నేను లైనెక్స్‌ని అడిగా. అమ్మా 3 కమాండ్స్ ఉన్నాయని జెప్పావు. 2 టూల్స్ ఉన్నాయని జెప్పావు. మరిప్పుడు హౌ టు క్రియేట్ ఎ ఫైల్స్ అని నాకొచ్చింది రిక్వైర్మెంటు. మరి నేను ఫైల్‌ని కమాండ్ ఉపయోగించి చేయమంటావా? టూల్స్ ఉపయోగించి చేయమంటావా? అని అడిగాను నేను. అడిగితే, బాబు కమాండ్స్ ఉపయోగించినా, టూల్స్ ఉపయోగించినా ఒకటే. కానీ కమాండ్స్ కంటే గూడా టూల్స్ బెస్ట్ నాయనా అని చెప్పింది. అందుకోసం మార్కెట్ అంతా ఏంది టూల్స్ కోసమే. టూల్స్ మీద పనిచేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. టూల్స్ మీద పనిచేసేవాళ్ళు. సరే. దేర్ ఆర్ 3 కమాండ్స్ అండ్ 3 టూల్స్. ఓకే. బాగుంది. సరే ఇప్పుడు హౌ టు క్రియేట్ ఎ ఫైల్ అంటే కరెక్టే. నువ్వు ఫైల్ తయారు చేసుకోవాలనుకున్న ముందే చెప్పాలన్నమాట లైనెక్స్. "హే లైనెక్స్, ఇదిగో రైట్ నౌ ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ థిస్ ఫైల్. ఓకే. ప్లీజ్ కీప్ థిస్ ఫైల్ ఇన్‌సైడ్ మై సంథింగ్ లొకేషన్" అని చెప్పాలి మనం. అర్థమైందా? అట్లా. అంటే మనం ఇంటర్నల్‌గా అనుకోవాలి. బట్ అది లైనెక్స్ అనేది మన ఫైల్‌ని వేరే ప్లేస్‌లో ప్లేస్ చేస్తది. అది నేను తర్వాత చెప్తా. హౌ టు క్రియేట్ ఎ ఫైల్. సో, క్రియేట్ ఎ ఫైల్ అంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే చూడండి ఇప్పుడు అంటే మీకు అర్థమయ్యే భాష కోసం నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. మీకు అర్థమయ్యేదానికి. జస్ట్ ఇమాజిన్ థాట్. ఓకే. సో, ఇక్కడ మనకి ఒక టేబుల్ ఉంది అనుకోండి.
సింపుల్ గా చెప్తాను నేను అర్థమయ్యేలాగా. సో ఇక్కడ సీరియల్ నంబర్ అనుకోండి, సీరియల్ నంబర్ ఉంది. ఓకే, కస్టమర్ ఐడి ఉంది, తర్వాత కస్టమర్ నేమ్ ఉంది. ఇది శాంపిల్ ఫ్లిప్కార్ట్ అనుకోండి. కస్టమర్ నేమ్ ఉంది, అదే సీరియల్ నంబర్ ఉంది, కస్టమర్ ఐడి ఉంది, కస్టమర్ నేమ్ ఉంది. ఎస్, కస్టమర్ డిఓపి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి కస్టమర్. సో తర్వాత ఆయన అడ్రస్ ఏంటి, అడ్రస్. ఇలా ఉంటాయి మనకి యాక్చువల్గా. మరి సీరియల్ నెంబర్ ఉంది, కస్టమర్ ఐడి ఉంది, కస్టమర్ నేమ్ ఉంది, అడ్రస్ కూడా ఉంది, కస్టమర్ అడ్రస్ ఉంది. ఫైన్, బాగుంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు మనకి చూడండి, సేవ్ చేద్దాం. ఓకే, ఈ క్రమంలో మనకి ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇంకొక టేబుల్ కూడా ఉందనుకోండి. ఆ టేబుల్ ఎలా ఉందని తెలుసా? ఇక్కడ ఈ టేబుల్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అనుకో. ఇది ఒక టేబుల్ అనుకోండి. నెక్స్ట్ టేబుల్ ఎలా ఉంటుందంటే, ఎస్, సీరియల్ నెంబర్ ఉంది, ఓకే, కస్టమర్ ఐడి ఉంది, ఓకే, తర్వాత కస్టమర్ నేమ్ ఉంది. ఇది మరొక టేబుల్. ఎస్, నేమ్, కస్టమర్ నేమ్ ఉంది, మరొక టేబుల్. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే కస్టమర్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అకౌంట్ నెంబర్, కస్టమర్ అకౌంట్ నెంబర్ అంటే ఏంది, ఇంతో నాకు తెలియదు కాదు. ఆ తర్వాత ఏం చేశాడు కస్టమర్, ఎస్, డిపాజిట్ ఎంత చేశాడు, ఆ తర్వాత విత్డ్రాల్ ఎంత తీసుకున్నాడు, తర్వాత పేమెంట్ గేట్వే నుంచి పేమెంట్స్ ఎంత చేశాడు. విత్డ్రాల్ పేమెంట్స్ ఒకటే కదా, ఒకటే. బ్యాంక్ వెళ్తే తీసుకుంటే క్యాష్ విత్డ్రాల్ అయింది. పేమెంట్స్ అంటే ఏంది, నీ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చావు, సరేనా. లేదు మీకు కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే పేమెంట్స్ పెట్టుకో. ఎవరికైనా పేమెంట్ చేసావు, ఎంత పేమెంట్ చేసావు. ఓకే, ఇప్పుడు సరే పేమెంట్ చేసిన తర్వాత నీ బ్యాలెన్స్ ఎంత, బ్యాలెన్స్ అవ్వాలి. అలాగా ఇది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. సో ఇప్పుడు నేనేమంటానంటే, లేదు అనుకుంటే నాకు ఇదిగో ఇది ఇది ఒకటే టేబుల్ అనుకోండి. సింపుల్, మీకు అర్థం అవడం కోసం చెప్తాను, వస్తాను, ఒక్క నిమిషం. అయిపోయింది. ఇట్లా ఉందనుకోండి సపోజ్. ఓకే, ఇలా ఉంది అనుకోండి. ఇలా ఉంటే ఇప్పుడు కస్టమర్ ఎక్కడ ఉంటాడు మనకి, అంటే కస్టమర్ ఇక్కడ ఉంటాడు. అక్కడ ఏముంది చూసారా, డిపాజిట్ అని కనపడుతుంది అక్కడ. ఎస్ ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ డిపాజిట్ అని కనపడుతుంది అంతే, కాలం. కస్టమర్ అకౌంట్ నెంబర్, అదే కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి, సీరియల్ నెంబర్, డిపాజిట్. మిగతా విషయాలు వేరే టేబుల్లో ఉంటాయి. సరే, 7 వరకు మరి డిపాజిట్ అమౌంట్ మెయింటైన్ చేస్తున్నాం ఈ టేబుల్లో. ఓకే, బాగుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టమర్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే స్ట్రైట్ గా, ఎస్ ఫ్రెండ్స్, స్ట్రైట్ అవే గోయింగ్ టు బ్యాంక్ వెళ్తాడు. బ్యాంక్ వెళ్ళి ఏం చేస్తాడంటే వెంటనే, బాబు ఒక 10,000 డిపాజిట్ చేయాలమ్మంటాడు. బ్యాంక్ వెళ్ళి ఒక 10,000 డిపాజిట్ చేయాలి. అక్కడ సీట్ లో ఒక ఆయన వ్యక్తి కూర్చుంటాడు కళ్ళజోడు పెట్టుకొని. ఆయన ఏం చేస్తాడు, మీ అకౌంట్ నెంబర్ ఎంత ఎంటర్ చేస్తాడు, అమౌంట్ ఎంత ఎంటర్ చేస్తాడు. చేసేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత సబ్మిట్ అనే బటన్ నొక్కుతాడు. ఇక్కడ ఎస్, ఇక్కడ అంటే కస్టమర్ ఐడి ఇస్తాడు వీడు, అక్కడ ఓపెన్ అయ్యింది కస్టమర్. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తాడు కస్టమర్. ఎస్,
ఓకే, బాగుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది ఇక్కడ అంటే, ఎప్పుడైతే సబ్మిట్ అనే బటన్ నొక్కాడో తన ల్యాప్‌టాప్ నుంచో సంథింగ్ ఎక్కడైనా సరే, ఆ ల్యాప్‌టాప్‌లో అలా బటన్ నొక్కిన మరుక్షణం ఏం జరిగిద్దంటే, యెస్ ఫ్రెండ్స్, ఇదేందిది, సింపుల్‌గా చెప్పాలంటే డిపాజిట్. కాబట్టి ఇలా ఎళ్ళిపోద్దండి కర్సర్. కస్టమర్ ఓకే ఉన్నాడు. కస్టమర్ నేమ్ ఓకే కరెక్ట్ గానే ఉంది. కస్టమర్ అకౌంట్ కరెక్ట్ గానే ఉంది. డిపాజిట్ చేస్తున్నాడు. తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎందుకు రిస్ట్రిక్షన్స్ లేవు. డైరెక్ట్‌గా తీసుకోవచ్చు ఇప్పుడు నేను. అంటే క్యాష్ అనేది యెస్ ఫ్రెండ్స్. అదనేది అక్కడ ఏదైతే డిపాజిట్ అవుతుందో, ఆ డిపాజిట్‌లో ఇక్కడ రాసుకుంటా 50,000 అని. అంతే. డిపాజిట్ 50,000. సో, సీరియల్ నంబర్ సంథింగ్. కస్టమర్ ఐడీ సంథింగ్. కస్టమర్ నేమ్ సంథింగ్. కస్టమర్ అకౌంట్ సంథింగ్. సో, ఈ విధంగా అంటే ముందు మనకి నేను ఒకటే చెప్తా. ఇది ప్రతిరోజు వస్తూనే ఉంటుంది ఫ్లోటింగ్. అంటే ప్రతిరోజు ఫ్లోటింగ్ వస్తూనే ఉంటది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఒకటి దాంతో ఒక డేట్‌తో ఎండ్ అయ్యేది కాదు. ప్రతిరోజు కస్టమర్‌లు వస్తూనే ఉంటారు. వాళ్ళేం చేస్తారు, కొత్త ట్రాన్సాక్షన్‌లు చేస్తా ఉంటారు. చాలా మంది బ్యాంకింగ్ సెక్టార్‌లో పూర్తి స్థాయిలో అంటే కనీసం 8 గంటలు పని చేస్తానే ఉంటారు. ఎట్లాగా అవి ఇవే. సో, ఇక్కడ మీరేదైతే ఇన్‌పుట్ ఇచ్చారో అది స్ట్రెయిట్‌గా ఇక్కడ చేరుకుంది. ఎక్కడిక్కడ. మరి ఇక్కడ చేరేందుకు ఈ ఫైలు ఎంప్టీగా ఉండాలిగా అంట నేను. డిపాజిట్ అనేది ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వాడు 5,000 ఏస్తాడు, 6,000 ఏస్తాడు, లేకపోతే 7,000 ఏస్తాడు, 10,000 ఏస్తాడు. చెప్పలేను. నో ప్రిడిక్షన్స్, నో ఇమాజినేషన్. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే పూర్తి స్థాయిలో అది ఎంప్టీగా ఉంటేనే డిపాజిట్ అనేది దాని లోపలికొచ్చి పడతది. ఎంప్టీ. ఎంప్టీగా లేకపోతే నో వే. అలాగా కొన్ని సందర్భాల్లో మనకి కొంతమంది ఏం జెప్తారంటే, "అరే బాబు! ఇదిగో ఈ లొకేషన్‌లో ఈ ఫీల్డ్స్ తోటి అంటే ఇలాగుండాలి పైన ఇట్లా. ఇలా ఉన్న వాటితోటి నాకు నీట్‌గా యెస్ ఫ్రెండ్స్ ఫైల్స్ తయారు చెయ్యి" అని అంటాడు. అప్పుడు మనం ఫైల్స్ తయారు జేస్తాం. అయితే ఇక్కడ మనం రియాలిటీలో జూస్తే ఫైల్స్ తయారు జేసే ఎప్పుడు గూడా చాలా సింపుల్‌గా కొన్ని కమాండ్స్ వాడతాం అంతే. ఫస్ట్‌లో మాత్రం ఇదేందిది ఎంప్టీ ఫైల్. తర్వాత ఫిలప్ అవుతా ఉంటది. అంతేగాని ఇదంతా ఎంప్టీ ఫైల్ గాకుండా మొత్తం అంతా కస్టమర్‌లందరుండి కష్టమే. అది ప్రాబ్లమ్. స్లో అయిద్ది. అంతా స్లో అయిద్ది. చాలా ఇబ్బందిగా ఉంటది. ఓకే. సరే. అది గాదు పాయింటు. అది గాదు. హ్మ్. విషయం ఏంటంటే చూడండి. ఇలాగ అంటే ఎంప్టీ ఫైల్ ఇది యాక్చువల్‌గా. డేటా ఉంటేనేమో నాన్ ఎంప్టీ ఫైల్. ఇదిగోండి ఇట్లా ఉందనుకోండి ఫైలు. ఓకే. ఈ ఫైల్‌లో చాలా డేటా ఉంది ఫ్రెండ్స్. ఈ ఫైల్ చాలా డేటా ఉంది. కాబట్టి ఇదేంది ఫైలే. కానీ ఇది ఎంప్టీయా? నో. ఎంప్టీ అంటే ఏంది తెలుసా? ఇది ఇలా ఫైల్ ఉంది. దీంట్లో ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఎంప్టీ ఫైల్ అంటాం. ఈఎంపీటీవై ఎంప్టీ ఫైల్ అని పిలుస్తాం. కానీ ఇది డేటా ఉంది గదా! దీన్ని మనం ఏమంటామంటే నాన్ ఎంప్టీ. అంటే ఇది ఖాళీగా లేదు అని అర్థం. నాన్ ఎంప్టీ ఫైల్. ఎంప్టీ ఫైల్ అంటే ఖాళీగా ఉంటుంది. నాన్ ఎంప్టీ అంటే ఖాళీ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. డేటా ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్ ఫైల్. వాటెవర్ ద డేటా వి హావ్ నో ప్రాబ్లమ్. మనకి ఏ డేటా ఉన్నా సరే ఫైల్‌లో కొంత డేటా ఉంది కాబట్టి ఆ ఫైల్‌ని నాన్ ఎంప్టీ ఫైల్ అని పిలుస్తాం. బట్ డేటా లేని దాన్ని ఏమంటాం? ఎంప్టీ ఫైల్ అని పిలుస్తాం పక్కాగా. ఎంప్టీ ఫైల్. సరే ఎంప్టీ, నాన్ ఎంప్టీ. ఓకే. బాగుంది. అయితే నేనేం జేస్తాను, ఎంప్టీ, నాన్ ఎంప్టీ అదంతా పక్కన పెట్టేసి, ఇప్పుడు మనకి ఎంప్టీ, నాన్ ఎంప్టీ అనేది పక్కన పెడితే, ఫస్ట్ మనం దేన్ని క్రియేషన్ జేస్తామంటే, నాన్ ఎంప్టీ ఫైల్స్‌ని తయారు చేద్దాం. లేదా ఎంప్టీ ఫైల్స్‌ని తయారు చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఎంప్టీ ఫైల్స్ తయారు చేద్దాం. బట్ హౌ టు క్రియేట్ ఎన్ ఎంప్టీ ఫైల్? ఎంప్టీ ఫైల్ అంటే దాంట్లో ఏమి ఉండదు యాక్చువల్‌గా. కాబట్టి ఎంప్టీ ఫైల్‌ని తయారు చేయాలంటే, మనకొక కమాండ్ ఉంది. ఆ కమాండ్ పేరే టచ్. హౌ టు క్రియేట్ ఫైల్ అన్నా గదా! అప్పుడు ఫస్ట్ కమాండ్ ఏందంటే టచ్. ఓకే. టీఓయూసీ టచ్ కమాండ్. టచ్ ఈస్ ఎ కమాండ్. ఏంటిది? రాసుకోండి. టచ్ ఈస్ ఎ కమాండ్ ఇన్ లైనక్స్. కమాండ్ ఇన్ లైనక్స్. యెస్ బాస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ అన్ ఎంప్టీ ఫైల్స్. అర్థమైందా? టచ్ కమాండ్ కేవలం దాని కోసమే ఉపయోగిస్తాం. ఓన్లీ క్రియేట్ అన్ ఎంప్టీ ఫైల్స్ ఓన్లీ అంతే. ఇక వేరే దానికి సంబంధం లేదు. టచ్ అనేది దేనికి?
టచ్ అనేది ఒక కమాండ్ లైనెక్స్ లో. అది దేనికి ఉపయోగిస్తాం? ఎంప్టీ ఫైల్స్ ని క్రియేషన్ చేయడానికి ఉపయోగిస్తాం. బట్ ఎంప్టీ ఫైల్స్ ని ఎవరు తయారు చేయమని చెప్తారు ఆర్గనైజేషన్ లో? వాళ్ళు మన మీద పనిచేసేవాళ్ళు ఎవరైతే మన పిఓసి ఉన్నాడు, మనకి టీమ్ మేనేజర్ ఉంటాడు, మనకి ప్రాజెక్ట్ మేనేజర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ యు ఆర్. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళు మీకు ఒక టాస్క్ ఇస్తారు. ఏమని, ఏ బాస్, ఒక 100 ఫైల్స్ ని, ఎంప్టీ ఫైల్స్ ని తయారు చేసి పలానా లొకేషన్ లో మాకు మెసేజ్ పెట్టి అంటాడు. ఎందుకు? వాడికి లైనెక్స్ రాదు. లైనెక్స్ సర్వర్ లోపలికి వెళ్ళలేడు అతనికి. అతనికి తెలిసింది వేరే సబ్జెక్ట్. మనకు తెలుసు ఇదంతా. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. వాళ్ళు మనకిచ్చిన గైడ్‌లైన్స్‌ని బట్టి, వాళ్ళు మనకిచ్చిన టాస్క్‌ని బట్టి మనం రియల్ టైమ్‌లో వర్క్ చేస్తాం. అది వేరే విషయం. నేను అదంతా చూపిస్తాను మీకు. టచ్ కమాండ్ ఇది. సరే సార్, టచ్ కమాండ్ ఉపయోగించి లైనక్స్‌లో ఫైల్ ఎలా తయారు చేయాలి? సింటాక్స్ ఏంది దానికి? అంటే దానికి సింటాక్స్ ఏంది? అంటే ఎలా తయారు చేయాలి సింటాక్స్? సింటాక్స్ ఏంది తెలుసా? యెస్. అప్పుడు టచ్ అని రాయి. ఓకే. ఫైల్ 1 అని రాసేయి. అంతే అయిపోయింది. అంతే. టచ్ ఫైల్ 1 అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్. ప్రెస్ ఎంటర్. అంతే అయిపోయింది. అప్పుడు ఏం జరిగింది సార్? ఏం లేదు. ఫైల్ 1 విల్ బి క్రియేటెడ్ అంతే. ఏది? ఎంప్టీ ఫైల్ 1. యెస్. గుర్తుపెట్టుకోండి. ఎంప్టీ ఫైల్ 1 విల్ బి క్రియేటెడ్. అంతే సింపుల్. ఇదే తయారు చేసేది. సరే. మరి తయారు చేసాం గదా! తయారు చేసిన తర్వాత ఆ ఫైల్ తయారైందో లేదో చూసుకోవాలా? మళ్ళప్పుడు ఏం కమాండ్ నొక్కాలా? అంటే ఇదేమో ఫైల్స్ తయారు చేయడానికి. ఫైల్స్ తయారు చేసిన తర్వాత ఆ ఫైల్స్ తయారైనయా లేవా? ఆ ఫైల్స్ క్రియేట్ అయినయా లేవా? చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకోవడానికి ఏముందంటే అంటే డిస్‌ప్లే చేయాలా. అంటే డిస్‌ప్లే, డిస్‌ప్లే ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. డిస్‌ప్లే ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. అసల మొత్తం ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ని డిస్‌ప్లే చేయాలంటే కమాండ్ ఏముంది? ఆన్సర్ దానికి ఎల్ఎస్. ఎల్ఎస్. ఎల్ఎస్ అనే కమాండ్. Display all the files and folders inside Linux. This is called ls. ls stands for list ante. It displays all the files and folders. By using ls command, we can display all the files and folders inside Linux. By using ls command, we display all the files and folders in Linux. అది విషయం. Display all the files and folders అంటే ఆన్సర్ ls. అయితే ఇంకో కమాండ్ కూడా ఉంది. అది నేను తర్వాత చెప్తా. ls రాసి ls హైఫన్ ఎల్ఎస్ రాసి ఎల్ఏ. హైఫన్ స్పేస్ ఇచ్చి హైఫన్ ఎల్ రాసినా చాలు. ఇది కూడా ఒక కమాండ్ ఉంది. ఇది సెకండ్ కమాండ్ అనుకో. ఇదేంది ఇది? ఇది ఫస్ట్ కమాండ్ అనుకోవాలి ఎల్ఎస్. దానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది. బోల్డ్ అంత డిఫరెన్స్ ఉంది. చెప్తా. దానికి డిఫరెన్స్ ఇప్పుడే చెప్తా. ఓకే. ఈ క్లాస్‌లో. సో ఫస్ట్‌ది ఎల్ఎస్ అంతే. ఎల్ఎస్ ఓకే. రెండోది ఏంటి? ఎల్ఎస్ హైఫన్. యెస్. యెస్. ఇది స్టోరీ. ఫస్ట్‌ది అది, రెండోది ఇది. సరే సార్. ఇప్పుడు మరి సింటాక్స్ మీరు చూపిచ్చారు కదా! ఎట్లా? దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి చూపించండి ఎట్లాగా ఏంది అనేది మనకు తెలిసిద్ది. అంటే మీరప్పుడు ఇక్కడికెళ్ళాలి లైనక్స్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కెళ్ళండి. అమెజాన్ వెబ్ సర్వీసెస్. యెస్. యెస్. తర్వాత మనకేంటి సైన్ ఇన్. సైన్ ఇన్ టు కన్సోల్. ఓకే. ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంది కాబట్టి వస్తుంది. సో ఈసీ2. ఈసీ2. ఈసీ2కెళ్ళాలి. అంటే ఫస్ట్ దేనికైనా సర్వర్ కావాలి కదా! దేనికైనా సర్వర్ అవసరమే. ప్రాక్టీస్ చేయాలన్నా, ప్రాజెక్ట్ చేయాలన్నా, లేతే నువ్వు చేయాల్సిన ప్రాజెక్ట్ ముందుగా చేసుకోవాలన్నా సర్వర్ అవసరమే. సరే ఓకే చూద్దాం. సో ఇది సర్వర్ 1 ఆల్రెడీ ఉన్నది. సో దాన్ని తీసేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే లాంచ్ ఇన్‌స్టాన్స్. కొత్త సర్వర్ తయారు చేయాలి. సో సర్వర్ పేరు ఒకటి ఇవ్వండి. అంటే ఏదో సంథింగ్ ఏబీసీ. ఏబీసీ బ్యాంక్ అని ఇచ్చాం. ఏందిది? సర్వర్ పేరు. అంటే ఏబీసీ బ్యాంక్ సర్వర్ అనొచ్చా? నో ప్రాబ్లమ్. సరే ఇక్కడేంది అమెజాన్ లైనక్స్. ఇక్కడేంది అంతా ఇది 2023 వర్షన్. ఇన్‌స్టాన్స్ టైప్ 1 సీపీయూ 1 కోర్ ఫ్రీ. ఇదిగో ఫ్రీ. ఓకే. తర్వాత కీ పేర్ అంటే ఏంది? మనం తయారు చేసుకోవాలా? ఉన్నదాన్ని ఎగ్జిస్టింగ్ చేసుకోవాలంటే ఇదిగో మనం ఇట్లా ఉన్నదాన్ని తీసుకుంటాం. ఉన్నదాన్ని తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? సేవ్.
అంతే. అదే రిఫ్రెష్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. ఎందుకంటే జియూఐ కాబట్టి. ఓకే. EC2 -user. ఓకే. రియల్ టైమ్‌లో స్క్రీన్ ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. మీరు ఇక్కడ చూసినా ఒకటే, ఎక్కడ చూసినా ఒకటే స్క్రీన్. ఓకే. ఫైన్. సో ఇప్పుడు మనం టచ్ అనే కమాండ్ టచ్ ఫైల్ 1 అన్నాం. కరెక్టే. ప్రెస్ సెంటర్ బటన్. టచ్ కమాండ్ క్రియేట్ అయింది. మళ్ళీ టచ్ ఫైల్ 2 ఇంకొక ఫైల్. అలా కాదు. ఒక 5 ఫైల్స్ వరుసగా తయారు చేయండి మీరు. అంటే టచ్ అని రాసి ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 సంథింగ్. అట్లా రాయాలి. టచ్ అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ తయారైతాం. మనం ఎన్ని ఇచ్చినా తీసుకుంటది అది వెంటనే స్పాట్‌లో. నో మౌస్ ఓన్లీ ఇది. సరే మనకి ఎన్ని ఫైల్స్ తయారైనయి చూడాలంటే ఎల్ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? 3 ఫైల్స్ తయారయ్యాయి. 1, 2, 3 ఫైల్స్ తయారయ్యాయి. దీన్ని మనం ఫైల్స్ క్రియేషన్ అంటాం. అయితే నాకు ఒకడు ఫోన్ చేసాడు. ఏమని? సపోజ్ అతను ఎవరు? క్లయింట్ రెడ్ బాస్. మరి అతనికి ఏంది చాలా సర్వీస్‌లున్నాయి. అతను అన్నాడు, "అరే ఫ్రెండ్ నువ్వు అర్జెంట్‌గా నాకు ఫాస్ట్‌గా ఏదైతే మీరు చూస్తున్నారో వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో నాకు ఇన్ఫర్మేషన్ కావాలన్నాడు." ఏంది? ఏం లేదు. నాకు ఒక 100 ఫైల్స్ తయారు చేయాలా ఫాస్ట్‌గా అన్నాడు. 100 ఫైల్స్ ఇన్ వన్ లొకేషన్. ఒక లొకేషన్‌లో ఒక 100 ఫైల్స్ తయారు చేయగలవా అన్నాడు. అది ఒకసారే. ఇదేంది టచ్ 1, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 100 ఫైల్స్ అంటే చాలా కష్టం. ఒకే ఒక సింగిల్ స్టేట్‌మెంట్ తోటి కెన్ యూ క్రియేట్ 100 లైన్స్, 100 ఫైల్స్? యెస్ పాసిబుల్. ఒకే సింగిల్ స్టేట్‌మెంట్ తోటి 100 ఫైల్స్ తయారు చేయొచ్చా అంటే పాసిబుల్ అవుతుంది. ఎలాగా? అంటే ఏం లేదు. దాని సింటాక్స్ మారిద్ది. సింటాక్స్ ఎలాగా? అంటే ఇదిగో. ఎప్పుడైనా సరే ఒక ఫైల్‌ని క్రియేషన్ చేయడం పెద్ద పని గాదు. కనీసం కొన్ని వందల ఫైల్స్ తయారు చేయడం కొంచెం సరే ఒక ఫైల్‌ని తయారు చేయడం అనేది కాదు పక్కన పెడితే, ఇదిగో సపోజ్ మనం ఏమనుకుంటున్నాం 1-100 వరకు ఫైల్స్ తయారు కావాలనుకుంటున్నాం. 1-100 అట్లా 1-100 కాబట్టి కర్లీ బ్రేసెస్ పెట్టండి అంతే. సింపుల్ లాజిక్. మళ్ళీ తర్వాత ఏం చేయాలా? ఇక్కడ టచ్ అని రాయాలా. సో, ఇక్కడ టచ్ అని రాసి ఇక్కడ ఈ గ్యాప్‌లో ఏం రాయాలో తెలుసా? ఈ ఫస్ట్ ఫైల్, సెకండ్ ఫైల్, థర్డ్ ఫైల్ ఇలా ఉండాలని మనం ఇక్కడే చెప్పాలన్నమాట. టచ్ అని రాసినంత మాత్రాన ఫైల్స్ తయారవ్వవు. మనం చెప్పాలి. అంటే ఫైల్‌కి నేమ్ ఇవ్వాలి గదా! ఏ పేరుతో? అప్పుడు నేను రెడ్ బాస్ అని ఇస్తా. రెడ్ బాస్. ఇక్కడేంది మనం డైరెక్ట్‌గా 1-1003, 1003 ఆర్ 1007 అట్లా. సో, ఆ విధంగా మనం ఏం చేస్తామంటే, ఆ టచ్ కమాండ్ ఉపయోగించి ఎట్ ఎ టైమ్ ఒక 100 ఫైల్స్ మనం తయారు చేయొచ్చు. 100 ఫైల్స్‌ని. ఎలాగా అది? ఇదిగో సింపుల్. ఇప్పుడు ఇక్కడున్నది ఆహ్, టచ్, రెడ్ బాస్ అని రాసి కర్లీ బ్రేసెస్ స్టార్ట్ చేసి 1, 2, 3, 2 8 11, 2, 3, 2 11 యెస్ ఫ్రెండ్స్ 11, 2, 3, 2 11 ఎక్కడి దాకా నాకు గావాలా? 11, 2, 3 నుంచి 1193 దాకా కావాలా అనుకోండి. ఇది మనకి. దీనిలో కర్లీ బ్రేసెస్ పెట్టాలి అంతే సింపుల్. టచ్ రాసి, రెడ్ బాస్ రాసి 11, 2, 3 రాసిన తర్వాత ఎక్కడి నుంచి రేంజ్ కావాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావు అంతే.
ఎక్కడి నుంచి నీకు కావాలా అనేది డిసైడ్ చేస్తుంది. నాకు ఇక్కడి నుంచి కావాలా, ఇక్కడ వరకి. అందుకోసం లైనెక్స్ ఏం చెప్పిందంటే, ఇలాగైతే ఫైల్స్ తయారవ్వమ్మా. కాబట్టి నువ్వేం చేస్తావంటే టచ్ అనేది అలాగే రాసుకో. రెడ్ బస్ అనేది అలాగే రాసుకో. కానీ 1133ని ఎలా రాయాలా? ఏం లేదు 1133, 23 రాసి 1, 2 2 చుక్కలు రాసి 93 ప్లస్ చేయి. అంతే నువ్వు అనుకున్నది జరిగిద్ది అన్నాడు. అంతేనా? అంతే సింపుల్. వెరీ వెరీ సింపుల్. అంటే టచ్ అనేది రాయాలి. అర్థమైందా? టచ్ అనేది రాయాలి. తర్వాత రెడ్ బస్ అనేది రాయాలి. అంటే ఈ ఫైల్స్ మొత్తానికి రెడ్ బస్ ఫైల్స్ పేరొచ్చిద్దనమాట. రాయాలి. ఆ తర్వాత ఒకడేమిచ్చాడు 2223, 1193 అట్లా ఇచ్చాడోడు. అంటే ఆ మధ్యలో ఉన్న ఫైల్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. బట్ క్రియేట్ అవ్వాలంటే 2 చుక్కలు పెట్టాలి ఫస్ట్ నువ్వు. ఎక్కడ? ఇక్కడ. ఎక్కడ? 1123 కింద. తర్వాత ఇంకోటేంది 1193 సంథింగ్. ఇక్కడ ఉంటే ఇక్కడికి రావచ్చు ఫాస్ట్‌గా. అది మెన్షన్ చేయాలన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ ఫైల్స్ క్రియేషన్. By using touch command, we can create a single file or we can also create a multiple files also at a time, same time. ఓకే. ఇలాగ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అట్లా ఇవ్వాలి. సో, మనం లైనెక్స్‌లోకి వెళ్ళండి. ఓకే. లైనెక్స్‌లోకి వెళ్ళిన తర్వాత బానే చూసారు. ఇప్పుడు ఇక్కడ టచ్ కమాండ్ ఉంది గదా! దాని తర్వాత ఎస్‌టచ్ డాట్. ఇంకా 2 డాట్‌లు. ఏం జరిగిద్ది అనేది ఇప్పుడు చూద్దాం. యెస్ ఫ్రెండ్స్ చూడండి. చూసారా? 1123, 1193 రాసాం. ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేయండి. ఎల్ఎస్ 1123కి యెస్ ఫ్రెండ్స్. 1193కి మనకి రావట్లా. ఎందుకు రావట్లేదు అనేది ఇక్కడ క్వెషన్. అంటే చాలా మంది ఏందంటే తప్పు చేస్తా ఉంటారనమాట ఇట్లా. అందుకోసం నేను ముందే తప్పు చూపించా మీకు. ఎందుకు సార్ ఏంది? ఎందుకు సార్ అంటే చూడండి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా మంది పొరపాట్లు ఎట్లా చేస్తారు చూడండి. యెస్ ఫ్రెండ్స్. ఎలా పొరపాట్లు చేస్తారంటే ఇదిగోండి. కొంతమంది టచ్ అని రాస్తారు. ఓకే. బానే ఉంది. హ్మ్. తర్వాత రెడ్ బస్ అనేది రాస్తారు. అంటే ఫైల్ నేమ్ రెడ్ బస్ బానే ఉంది. కర్లీ బ్రేసెస్. ఓకే. కర్లీ బ్రేసెస్ తర్వాత నెక్స్ట్ యెస్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎవరైతే నంబర్ ఉంటే 1 డాట్ డాట్ 20 అంటే ఏంది 20 ఫైల్స్ తయారవుతాయి. అయితే తయారయ్యే క్రమంలో యెస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇట్ మస్ట్ బి 2 డాట్స్. 2 పీరియడ్స్ ఓన్లీ. 2 డాట్స్ ఓన్లీ. ఓకే. బాగుంది. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్‌సైడ్ ద గ్యాప్. గ్యాప్ ఉండకూడదు ఇక్కడ లోపల. ఇన్‌సైడ్ ద గ్యాప్. అర్థమైందా? ఇక్కడ ఇన్‌సైడ్ కర్లీ బ్రేసెస్ వి షుడ్ నాట్ మెయింటైన్ ద గ్యాప్. గ్యాప్ ఉంటే ఏం జరిగిద్ది? ఇప్పుడు జరిగిద్ది. సింపుల్‌గా. గ్యాప్ అంటే చాలా మంది ఏమంటారంటే, అవును సార్ మేము 1 నుంచి 100 ఫైల్స్ తయారు చేయాలనుకున్నాము. కానీ ఒకటి తయారవ్వలేదు సార్ అంటే ఇక్కడ ప్రాబ్లమ్. లేదా అంటే నువ్వు గ్యాప్ ఇచ్చినదే ఉండాలి. లేదంటే ఒక 2 చుక్కలు బదులు కొంతమంది ఏంటంటే 3 చుక్కలు పెడతానంటాడు. ఎట్లా కుదిరితది? వాడి సింటాక్స్ అది. 1 డాట్ డాట్ 20 అని ఇచ్చాను. 1 డాట్ డాట్ కాకుండా 1 డాట్ 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 20 అని ఇచ్చామనుకో 3 డాట్స్ పెడితే ఎర్రర్. ఫైల్స్ తయారవ్వు. 20 ఫైల్స్ తయారవ్వు అట్లా. అలాగా కొంచెం చూసుకోవాలి. అవన్నీ చిన్న విషయాలే గాని కొంచెం ఇబ్బంది పడతాయి. అర్థమైందా? సరే. ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. టచ్ అని రాసి అంటే ఫస్ట్ మనం దాంట్లో ఉన్న తప్పులు తెలుసుకోవాలా. డైరెక్ట్‌గా ల్యాబ్ చేస్తే మొత్తం మర్చిపోతాం. డైరెక్ట్‌గా నేను ల్యాబ్ చూపించను కూడా ఎవరికీ. ఎందుకంటే వెంటనే మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటది. అందుకోసం నేను కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొంత ఎర్రర్స్ చూపిస్తా మీకు కావాలని. ఇప్పుడు మళ్ళీ చూడు ఇంకొక ఎర్రర్ చూపిస్తా. రెడ్ బస్ అని రాశాను. ఓకే. రాసి కర్లీ బ్రేసెస్ రాసి 1 డాట్ డాట్ 3 డాట్‌లు పెట్టి 100 అని పెట్టా. 100 చూసారా? 3 డాట్‌లు పెట్టేసా. అంటే 1 నుంచి 100 వరకి ఫైల్స్ తయారు చేయి అని చెప్తున్నా. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. మరి 1 నుంచి 100 వరకి ఫైల్స్ తయారైనయా లేదా చెక్ చేసుకోండి. ఎట్లాగా? చెక్ చేయాలంటే ఎల్ఎస్. అయ్యో! కాలేదే. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ ఇవ్వకూడదు. ఇస్తే ఏమైంది? అదొక ఫైల్ మాదిరిగా తయారవుతుంది. 3 డాట్స్ ఇస్తే. ఇక్కడేమో కొంత స్పేస్ ఇస్తే ఇలా తయారవుతుంది. స్పేస్ ఇవ్వటం వల్ల ఇందాక.
సో ఇవన్నీ మిస్టేక్స్ అన్నమాట. బట్ హౌ టు క్రియేట్ ఎ ఫైల్స్ వితౌట్ మిస్టేక్స్ అంటే అప్పుడు మనం టచ్ రాస్తాం, రెడ్ బస్ రాస్తాం అట్లాగే యెస్. మీరు కావాలంటే 1193 1123 సంథింగ్ చుక్క 11 యెస్ ఫ్రెండ్స్ 93 ఇదండి. అంటే ఇవి రెడ్ బస్‌లో ఉన్న సర్వీసులు అనుకో. అన్ని సర్వీసులు నడుస్తా ఉంటాయి అనుకో. ఆ సర్వీస్ ఒక్కో దానికి కొంత ఇన్ఫర్మేషన్ కావడానికి ఒక్కొక్క ఫైల్ అన్నట్టు నేను అనుకో మీరు అట్లా. ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. గుడ్. ఇప్పుడు, ఇప్పుడు అసలుది వస్తది. 1123 నుంచి 1193 వరకి మొత్తం వచ్చేస్తాయి. చూడండి ఎలాగా అంటే ఎల్ఎస్ అంటే మనకి ఎల్ఎస్ఏ ఉంది. ఎల్ఎస్ సిటీ స్టోరీ. చూసారా? అంటే ఆ సర్వీస్ 1127, 28, 29 సంథింగ్ అంటే వీటిల్లో ఆ డేటా ఎవడైతే బుక్ చేసుకుంటున్నాడో టికెటు, ఆ డేటా వచ్చి వీటిల్లో స్టోర్ అయిద్దన్నట్టు. మీరు అనుకోండి అట్లా. అంతే కదా! ఫైల్ దానికే కదా! ఫైల్ దేనికి? టు స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్. అట్లా. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తాం. ఫైల్. అంటే ఇది ఫైల్స్. అంటే ఎంప్టీ ఫైల్స్ సింగిల్ ఫైల్ తయారు చేయొచ్చు. యాస్ వెల్ యాస్ మల్టిపుల్ ఫైల్స్ కూడా తయారు చేయొచ్చు. ఎట్ ఎ టైమ్, సేమ్ టైమ్. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ ఎల్ఎస్ అంటే? ఎల్ఎస్ ఇలా వస్తది. సార్ ఇప్పుడు ఎల్ఎస్ఐ కొట్టారు కరెక్టే. మరి ఈ ఫైల్ ఎవరిది? అసలు ఎవరు తయారు చేశారు? అసలు ఎన్ని గంటలకు తయారు చేశారు? అసలు ఇది ఈ ఫైల్‌కి సంబంధించిన సైజ్ ఎంత? సైజ్. అసలు ఈ ఫైల్ ఎక్కడుంది? ఇవన్నీ తెలుసుకోవాలా? అవన్నీ తెలుసుకోవాలంటే ఎల్ఎస్ కాదు. ఎల్ఎస్ కొడితే ఇలా వచ్చిద్ది. ఓకే. వద్దు. అప్పుడు మనం -ఎల్ ప్రెస్ ఎంటర్ బటన్. ఇది విషయం. అంటే దీని అర్థం ఏంటి? బాబు ఇదిగో నీ దగ్గర ఇన్ని ఫైల్స్ ఉన్నాయమ్మా. అయితే ఆ ఫైల్స్ మొత్తంలో యెస్. ఆ ఫైల్స్ మొత్తం ఇవన్నీ నీ ఫైల్సు. అయితే ఈ ఫైల్స్ మొత్తంలో చూస్తే 000 కనిపిస్తుందమ్మా అన్నాడు. 00 అంటే ఏంది? నథింగ్ ఈస్ దేర్ ఇన్‌సైడ్ థిస్ ఫైల్. నథింగ్ ఈస్ అవైలబుల్. అందుకోసం 0 అంటే 0 అంటే ఏంది? యెస్. 0 అంటే ఎటువంటి డేటా ఈ ఫైల్‌లో లేదని అర్థం. దట్ ఈస్ కాల్డ్ 0. అర్థమైందా? ఇది. ఇక్కడేంది ఇది? జూన్ 14థ్ డేట్. ఇదేందిది 11/16 వచ్చింది టైమ్. యెస్. ఇదేందిది ఈసీడీ యూజర్ అన్నాడు. చెప్తా. ఇదేందిది? ఇయన్నీ తర్వాత చెప్తా నేను. ఇవన్నీ తర్వాత చెప్తా నేను. నెక్స్ట్ అంటే సార్ అవన్నీ రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్స్ అండి. రీడ్ అవును. రైట్ పర్మిషన్స్. ఓకే. అవన్నీ ఫైల్ పర్మిషన్స్ యాక్చువల్లీ. ఓకే. తర్వాత చెప్తున్నాం. అంటే జస్ట్ మనం ఎల్ ఉద్దేశ్యం ఏంటో చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఓకే. అంటే ఈ ఫైల్ ఎవరు తయారు చేశారు? ఎన్ని గంటలకు తయారు చేశారు? ఎప్పుడు తయారు చేశారు? అసలు ఈ ఫైల్ సైజ్ ఎంత? అసలు ఫైల్ తయారు చేసిన ఓనర్ పేరు ఏం పేరు? అసలు ఈ ఫైల్ ఏ లొకేషన్‌లో ఉంది? ఇదిగో ఇక్కడ 1 ఉంది గదా! ఈ 1 లొకేషన్ ఐడెంటిఫై చేస్తది. 1 దిస్ ఈస్ కాల్డ్ మెమరీ లొకేషన్. చెప్తా నేనన్నీ. ఆ తర్వాత ఈ ఫైల్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? ఒకవేళ ఇది టాప్ సీక్రెట్ ఫైల్ అయితే దీనికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి? అవన్నీ ఇవి. దాని గురించి తర్వాత వచ్చిద్ది. స్టోరీ ఇది ఎల్ఎస్ గురించి. ఓకే. బాగానే ఉంది సార్. క్లియర్. అంటే క్లియర్ అంటే ఏంది? సీఎల్ఈఆర్ క్లియర్ అని కొట్టాల. క్లియర్ అని కొడితే క్లియర్ అయిద్ది. ఎల్ఓజీఓడీ కొడితే లాగౌట్ అయిద్ది. క్లియర్ అంటే అది. ఓకే. బానే ఉంది. టచ్ కమాండ్ అర్థమైంది. ఓకే. టచ్ తర్వాత ఇంకో కమాండ్ ఉంది. ఏంది? క్యాట్. ఈ క్యాట్ అనే కమాండ్ ఏం చేస్తదంటే, ఫైల్ తయారు చేయటమే కాదు, ఫైల్‌లో కొంత డేటాను కూడా రాసుకోవచ్చనమాట. అంటే తయారు చేసేటప్పుడే. టచ్ కమాండ్‌లో ఆ ఫెసిలిటీ లేదు. Whenever you create any file, you can also insert your data easily. No problem. ఫైల్ తయారు చేసేటప్పుడే చేసుకోవచ్చు. తర్వాత కావాలంటే మోడిఫై చేసుకోవచ్చు. తర్వాత కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. కానీ యెస్. ఫస్ట్ మాత్రం యెస్ ఫ్రెండ్స్. క్యాట్ కమాండ్ ఎలా ఉపయోగించాలో మనం చెప్తాం. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చూడండి ఇప్పుడు క్యాట్. క్యాట్ అనేది ఏంది? కమాండ్. క్యాట్ అనేది ఏంది? కమాండ్. దేనికయ్యా? టు క్రియేట్ ఎ ఫైల్స్. ఓకే. టు క్రియేట్ ఫైల్స్ వాట్ కైండ్ ఆఫ్ ఫైల్స్? ఎయిదర్ ఎంప్టీ ఆర్ నాన్ ఎంప్టీ. యెస్. ఎంప్టీ ఫైల్స్ తయారు చేస్తావా? నాన్ ఎంప్టీ ఫైల్స్ తయారు చేస్తావా? యెస్. అంటే కొంత డేటాతో కూడిన ఫైల్స్‌ని తయారు చేస్తా. విత్ సమ్ డేటా. యెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాట్ కమాండ్ ఐ కెన్ క్రియేట్ ఎ ఫైల్ విత్ సమ్ డేటా. అది ఆ మాట చెప్పాలి. యెస్. బై యూజింగ్ క్యాట్ కమాండ్
క్యాట్ అనేది ఏంది ఒక కమాండ్ యాక్చువల్గా ఎక్కడ లైనెక్స్లో క్యాట్. దీనికి చక్కగా నేను నోట్స్ రాశాను. ప్రిపరేషన్ నోట్స్ మీకు మెయిల్ చేస్తాను. వాట్సాప్ చేస్తాను. నో ప్రాబ్లమ్. ఉంది నా దగ్గర ఉంది. ఆ నోట్స్‌లు చాలా చక్కగా రాశాను నోట్స్‌లు. అంటే టాప్ టు బాటమ్. చాలా నేనే సొంతగా ఓన్ నోట్స్ అది నాది. మీకిస్తాను. చాలా పాయింట్లు చాలా నీట్‌గా అర్థమవుతాయి. ఓకే. అంటే నేను ఇది తర్వాత నీకు చేస్తాను. ఓకే. ఇప్పుడు క్యాట్. క్యాట్ అనేది ఏంది? యెస్. క్యాట్ ఈస్ ఎ కమాండ్. లైనెక్స్. క్యాట్ ఈస్ ఎ కమాండ్ ఇన్ లైనెక్స్. ఓకే. దేనికిది? అంటే యెస్. దీన్ని చాలా రకాలుగా ఉపయోగించొచ్చు. ఫస్ట్ నంబర్ 1 టు క్రియేట్ ఫైల్స్ విత్ సమ్ డేటా. యెస్ ఆర్ నో? కొంత డేటా తోటి ఫైల్ తయారు చేయొచ్చు. ఫస్ట్ చూద్దాం మనం అది. వేరేదొద్దు. ఎలా తయారు చేయాలి? క్యాట్ కమాండ్ తోటి కొంత డేటా ఫైలు అంటే దానికి ప్రొసీజర్ ఉందన్నమాట. ఎట్లా? ఏం లేదు సింపుల్‌గా నువ్వు క్యాట్ అని రాసుకో. ఓకే. ఏం రాయాలా? క్యాట్ అని రాయాలి. యెస్ ఫ్రెండ్స్. ఈస్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్ ఆర్ సంథింగ్ ఎనీ యెస్ డిస్టర్బెన్స్ ఆడిబుల్ ఆర్ అండి. No, sir. డిస్టర్బెన్స్? Audible, sir. No, sir. No, sir. గుడ్. సో, ఇప్పుడు క్యాట్ అనే కమాండ్ చూద్దాం. అంటే క్యాట్ అనే కమాండ్ అనేది క్యాట్ రాసేసి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఫైల్ 1 అని రాసేసేయండి. ఓకే. క్యాట్ రాసి ఫైల్ 1 రాయటం అండి. సింపుల్. వెరీ, వెరీ సింపుల్. రాసిన తర్వాత ఏం చేయాలో తెలుసా? యెస్. ప్రెస్ ఎంటర్ బటన్. ప్రెస్ ఎంటర్ బటన్. మీరు ఎప్పుడైతే ప్రెస్ ఎంటర్ బటన్ చేశారో వెంటనే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ "హే బాస్ ప్లీజ్ ఎంటర్ సమ్ డేటా" అని అడిగిద్దనమాట మిమ్మల్ని. ఎప్పుడైతే మీరు ఫైల్ 1 అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశారో వెంటనే డేటా అనేది రాసుకో అనిద్ది. ఓకే. ఐ క్యాన్ రైట్ ద డేటా. యెస్. నో ప్రాబ్లమ్. రాసుకున్నాను. రాసుకున్న తర్వాత నేను అడిగా లైనెక్స్ అమ్మ రాసేసాను అయిపోయింది. వాట్ షుడ్ ఐ డూ? నేను ఇప్పుడు ఏం చేయాలి? అంటే నువ్వేం చేయాలంటే ఇక్కడ ఉన్న డేటాని సేవ్ చెయ్యి ఫస్ట్. ఓకే. సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ నుంచి బయటికెళ్ళిపో. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్ అంతే. ఇంకంతే నువ్వు చేయగలిగేది. అంతే గదా! డేటా రాసావు కరెక్టే. సేవ్ చెయ్యి. సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తావు? జస్ట్ కమ్ ఔట్ ఫ్రమ్ థిస్ ఫైల్. బయటికెళ్ళిపో. యెస్. జస్ట్ గో ఔట్ థిస్ ఫైల్. బయటికెళ్ళిపో. ఎగ్జిట్. మరి ఇప్పుడు సేవ్ చేయాలన్నా, ఎగ్జిట్ చేయాలన్నా కమాండ్‌లు ఏమి ఉపయోగించాలా అని మళ్ళీ నేను లైనెక్స్‌ని అడిగితే అప్పుడు లైనెక్స్ ఏం చెప్పింది తెలుసా? అరే బాబు! సేవ్ చేయడానికి, ఎగ్జిట్ చేయడానికి ఈ రెండిటికి కలిపి ఒకే ఒక కమాండ్ ఉంది. ఒకే ఒక కీ. అది నువ్వు ప్రెస్ చేస్తే అర్థమైందా? ఒకే ఒక కీ. అది ప్రెస్ చేస్తే ఫైల్‌లో డేటా సేవ్ అయిద్ది. యెస్. ఎగ్జిట్ అవుతావు. అంటే అది ఎక్కడ ఉంటదంటే కీబోర్డ్‌లో. కీబోర్డ్‌లో ఉన్న కమాండ్. కమాండ్ కాదు. కీబోర్డ్ షార్ట్‌కట్ అది. కీబోర్డ్ షార్ట్‌కట్‌లో ఉంటది. అది అంటే కీబోర్డ్ కంట్రోల్ డి అంటే అండి. ఏంది? మనం ఎక్కడైతే ల్యాప్‌టాప్ ఉపయోగించే కీబోర్డ్ ఉందో అక్కడ. సో, ఆ కీబోర్డ్‌లో షార్ట్‌కట్ ఏందంటే CTRL+D. కంట్రోల్ టీ. అంటే కంట్రోల్ ప్లస్ డి ప్రెస్ చేస్తే చాలు. సేవ్ అయిద్ది డేటా. ఫైల్ నుంచి మనం బయటికి రావచ్చనమాట. కంట్రోల్ ప్లస్ డి అంతే సింపుల్. వెరీ, వెరీ సింపుల్. మరి చూడండి ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు గదా! క్యాట్ అని రాసారు. ఓకే. క్యాట్ అని రాసి ఫైల్ 20 అని రాసారు మీరు. ఫైల్ నంబర్ 20. లేదు క్యాట్ అని రాసారు. క్యాట్ రాసి పేమెంట్స్ అనే ఫైల్ అనుకోండి. క్యాట్ పేమెంట్స్. ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్. ఇక్కడ మీరు ఒకటి సింబల్ మర్చిపోయారు. లేకపోతే లైనెక్స్ రికగ్నైజ్ చేయదు మిమ్మల్ని. సారీ. ఏం సింబల్ అయ్యి అంటే చెప్దాం అనుకున్నా మర్చిపోయా. ఓకే. చూడండి. లైనెక్స్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయదు. ఎందుకంటే లైనెక్స్‌కి కొన్ని కమాండ్స్ ఇచ్చినప్పుడు కొండ గుర్తు పెట్టుకొని వాటికి సంబంధించిన కొన్ని యాక్షన్స్ కూడా మనం పెర్ఫార్మ్ చేయాలి. అయి ఏంటి సార్ అంటే ఏం లేదు సింపుల్‌గా ఇదిగో. క్యాట్ అని రాసి ఆ! క్యాట్ అని రాసి ఈ రీడైరెక్షన్ సింబల్ రాయాలి. క్యాట్ అని రాసిన తర్వాత రీడైరెక్షన్ సింబల్ రాయాల. క్యాట్ అని రాసి రీడైరెక్షన్ సింబల్ రాసి ఫైల్ 1 అని రాయాలి. అప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తది. అప్పుడు మాత్రమే అది ఫైల్ ఓపెన్ అయిద్ది. అదర్‌వైస్ ఫైల్ ఓపెన్ కాదు. క్యాట్ రాయాలి, రీడైరెక్షన్ సింబల్ రాయాలి, ఫైల్ 1 రాయాలి, అప్పుడు ప్రెస్ ఎంటర్. ఇంకా ఆ తర్వాత డేటా ఎంటర్ చేయాల. డేటా ఎంటర్ చేసిన తర్వాత కంట్రోల్+D ప్రెస్ చేయాలి. దట్స్ ఇట్. డేటా సేవ్ అయిపోద్ది. ఎక్కడ? ఫైల్ 1లో. అవునా? రీడైరెక్షన్ సింబల్. అంటే దీన్నే మనం ఇంకో భాషలో ఏమంటారు? సింబల్. రీడైరెక్షన్ సింబల్ రాయాలి. ఓకే. చూడండి. క్యాట్ రాసి రీడైరెక్షన్ సింబల్ ఫైల్ 20 రాసా. లేదు అనుకుంటే
లోన్స్ అని రాశారు. క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ ఆర్ రీడైరెక్షన్ సింబల్ లోన్స్. ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఎస్, చూసారా ఇప్పుడు కర్సర్ అక్కడే బ్లింక్ అవుతుంది. అంటే ఏంది, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ ఇన్పుట్. ఏ బాబు, లోన్స్ అని అక్కడ రాసావు కదా, ఫైలు కావాలన్నావు, ఫైల్లో డేటా ఎంటర్ చేయి అంటుంది అది. అప్పుడు డేటా అంటే ఏంది, మనం సీరియల్ నెంబర్ సంథింగ్, తర్వాత ఏమొస్తాం, సీరియల్ నెంబర్ తర్వాత ఎస్ లోన్ ఐడి, తర్వాత ఏంది కస్టమర్ నేమ్, ఎస్ కస్టమర్ నేమ్. అదే తర్వాత ఏంది కస్టమర్ అడ్రస్, ఏడిడిఆర్ అడ్రస్. తర్వాత ఏంది కస్టమర్ ఎస్ ఫోన్ నెంబర్ అనుకోండి, సంథింగ్ కాల్. మళ్ళీ తర్వాత ఏంది సీరియల్ నెంబర్ 1, లోన్ ఐడి ఎంత, సంథింగ్ కాల్డ్ సంథింగ్ ఏదో ఇచ్చా. కస్టమర్ నేమ్ ఏంది, సంథింగ్ కాల్డ్ కేకే అని ఇచ్చా. ఓ సారీ ఎలాగ ఇచ్చా. ఓకే, తర్వాత ఏంది కస్టమర్ అడ్రస్, మళ్ళీ మనకి ఎస్ హైదరాబాద్. కస్టమర్ ఫోన్ నెంబర్ ఎంత, సంథింగ్ ఇచ్చేసి అయిపోయింది. సో ఇది యాక్చువల్గా అంటే ఈ డేటా మొత్తం కూడా ఇక్కడ లోన్స్ అనే ఫైల్లో స్టోర్ అవ్వాలి అని నేను టైప్ చేస్తున్నా. దిస్ ఇస్ కాల్డ్ రైటింగ్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్ అని అర్థం. సరే, ఇప్పుడు నేను ఈ ఫైల్లో ఉన్న డేటా సేవ్ అవ్వాలి, ఫైల్ నుంచి బయటికి రావాలి. ఫైల్లో ఎంతసేపు అని ఫైల్లో ఉంటాను, నా వర్క్ అయిపోయింది కాబట్టి నేను ఫైల్లో డేటా సేవ్ చేసి బయటికి రావాలి అంటే అప్పుడు నీ కీబోర్డ్లో Ctrl+D ప్రెస్ చేయి. Ctrl+D చూసావా, Ctrl+D ఇది ఇక్కడ. ఓకే, సో ఇదిగో నేను ఇక్కడ ప్రెస్ చేస్తాను, Ctrl+D అక్కడే పడాలి. ఎస్ అయిపోయింది, Ctrl+D ప్రెస్ అయిపోయింది. డేటా సేవ్ అయిందా, సేవ్ అయిందో లేదో చూసుకోవాలి. ఎల్ఎస్ కొడితే మన ఫైల్ ఎక్కడుంది, అయ్యో ఇన్ని ఫైల్స్ లో నా ఫైల్ ఎక్కడుంది తెలియట్లా, అర్థమైందా, తెలియట్లా. అప్పుడు లైనక్స్ అమ్మా ఏందమ్మా 100 ఫైల్స్ ఉన్నాయి, 100 ఫైల్స్ లో నా ఫైల్ నెంబర్ ఏంది, నా ఫైల్ పేరు ఏంది లోన్స్ అనేది. బట్ లోన్స్ అనే ఫైల్లో ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిందా లేదా నేను చెక్ చేసుకోవాలంటే ఏంది అని అడిగా. అప్పుడు లైనక్స్ ఏం చెప్పింది తెలుసా, అరే బాబు నువ్వు క్యాట్ అనే కమాండ్ ఉపయోగించావు కదా, ఉపయోగించి ఏం చేసావు, ఒక ఫైల్ తయారు చేసావు. ఫైల్లో కొంత డేటాను కూడా ఇన్సర్ట్ చేయగలిగావు, ఆ ఫైల్ నుంచి బయటికి కూడా వచ్చేసావు, అయిపోయింది. బట్ ఇప్పుడు నీ పని ఏంది, నేను ఐ వుడ్ లైక్ టు చెక్ ద ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ద ఫైల్లో ఉన్న డేటాని చెక్ చేయాలా, ఫైల్ కాదు. ఫైల్ అంటే ఎల్ఎస్ కొడితే ఫైల్ వస్తున్నాయి, ఇది ఎల్ఎస్ కొట్టామనుకో నంబర్ ఆఫ్ ఫైల్స్ వస్తున్నాయి. నాకేంటి, నాకు అవసరంలా, నాకు కావాల్సింది ఏంది, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ ఇన్సర్టెడ్ జస్ట్ నౌ, ఎస్ ఐ వుడ్ లైక్ టు సీ దస్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ. ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఇన్సర్ట్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఫైల్లోకి స్టోర్ అయిందా లేదా చెక్ చేసుకోవాలా. అంటే అప్పుడు ఆ లైనక్స్ ఒక మాట చెప్పింది, ఏమని, కరెక్టే, ఎప్పుడైనా సరే ఒక ఫైల్లో ఉన్న డేటాని చూడటానికి కూడా క్యాట్ కమాండే ఉపయోగించు అని చెప్పింది. ఎవరు, లైనక్స్. అదేందది, క్యాట్ అంటే ఫైల్స్ తయారు చేయడానికి కదా, కరెక్టే, అది ఒక ఫంక్షనాలిటీ. రెండో ఫంక్షనాలిటీ కూడా ఉంది క్యాట్ కి. రెండో ఫంక్షనాలిటీ ఏంది అంటే క్యాట్ ఉపయోగించి ఫైల్స్ లో ఉన్న డేటా చూడొచ్చు. ఎస్, బై యూజింగ్ క్యాట్ కమాండ్ వీ కెన్ డిస్ప్లే ద ఫైల్ డేటా ఆల్సో. ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేసి చూసుకోవచ్చు. ఎట్లాగా, క్యాట్ కమాండ్ ఉపయోగించి. ఎలా, అప్పుడు క్యాట్ అని రాయాలా, ఓకే, రాసి నీ ఫైల్ ఏంది లోన్స్ కదా, లోన్స్ అంతే. ఇక రీడైరెక్షన్ సింబల్ అయ్యన్నా ఏం అవసరంలా, రీడైరెక్షన్ సింబల్ లేదు ఏం లేదు, ఇంతే సింపుల్. క్యాట్ రాసి లోన్స్ అని రాస్తే చాలు మీ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కోసం. ఎలా అది, సో క్యాట్ LOAN లోన్స్ అంతే, సింపుల్, క్యాట్ లోన్స్ అంతే. ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా, ఇది స్టోరీ. ఓకే, అంటే టోటల్ గా నా స్టోరీ అంతా వచ్చేసింది. ఓకే అమ్మా, ఇది కస్టమర్ లోన్ ఐడి, ఇది కస్టమర్ కేకే సంథింగ్ అంటే ఇదంతా ఎస్ ఎలా వచ్చింది, క్యాట్ కమాండ్ ద్వారా. అంటే క్యాట్, మీరు ఎప్పుడైనా సరే క్లియర్ అనే ఇట్లా క్లియర్ అంటే క్లియర్ స్క్రీన్ అయింది. అయితే క్లియర్ అనే దానికి కూడా కంట్రోల్ ఎల్ అంటే క్లియర్ అని అర్థం. Ctrl+L ఏంటి, CTRL ప్లస్ ఎల్ అంటే ఏంది, క్లియర్, CLA క్లియర్. Ctrl+L అంటే క్లియర్ అని అర్థం.
ఏం క్లియర్ అయ్యింది సార్? స్క్రీన్ క్లియర్. స్క్రీన్ క్లియర్ ద స్క్రీన్ క్లియర్ ఏదైనా సరే. కంట్రోల్ ఎల్ లేదు, కంట్రోల్ ఎల్ కాదు నాకంటే మళ్ళీ క్లియర్ అనే కమాండ్ ఉంది ఇక్కడే. ఇది కమాండ్. ఇదేం చేస్తుంది? స్క్రీన్ క్లియర్ అంటే క్లియర్ ద స్క్రీన్ ఏదైనా రాసుకో. క్లియర్ ద స్క్రీన్ అర్థమైందా? సో ఈ విధంగా మనం క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫైల్స్ ని తయారు చేస్తాము. ఆ ఫైల్స్ లో కొంత డేటాను కూడా ఇన్సర్ట్ చేస్తాం యూజింగ్ క్యాట్ కమాండ్. సరే, క్యాట్ కమాండ్ ఉపయోగించి చేస్తారు కరెక్టే. ఇంకొక కమాండ్ ఉంది కదా, దాన్ని ఎలా ఉపయోగించాలి? అది చాలా సింపుల్ కమాండ్ దీనికంటే. ఏది? ఎకో. ECHO ఎకో అంటే మూడోది. 3 కమాండ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఎస్ ఫ్రెండ్స్, టచ్ కమాండ్ అర్థమైందా? దేర్ ఆర్ 3 కమాండ్స్ అని చెప్పాను. ఇదిగో 3 కమాండ్స్. ఫస్ట్ కమాండ్ ఏంది? ఫస్ట్ వన్ టచ్. రెండో కమాండ్ ఏంది? క్యాట్. ECHO ఎకో. సో ఈ 3 కమాండ్స్ ఉపయోగించి మనం లైనెక్స్ లో ఫైల్స్ ని తయారు చేస్తాం. టచ్ కమాండ్. అయితే టచ్ దేనికి అంటే ఓన్లీ ఫర్ ఎంటీ ఫైల్స్. ఓన్లీ ఫర్ ఎంటీ ఫైల్స్. సో క్యాట్ దేనికి? క్యాట్ టు క్రియేట్ ఫైల్ అండ్ ఫైల్ లో ఉన్న ఫైల్ లో ఉన్న డేటా తెలుసుకోవడానికి సార్. లేదు, టు క్రియేట్ To create a file with the content, విత్ సమ్ డేటా. with the information and data. Yeah. విత్ సమ్ డేటా. ఇది ఫస్ట్ ఫంక్షనాలిటీ. రెండో ఫంక్షనాలిటీ ఏంటి? టు డిస్ప్లే ద డేటా. టు డిస్ప్లే ద ఫైల్ డేటా. ఎస్, అంటే క్రియేషన్ చేయడానికి క్యాట్ కమాండే ఉపయోగించాలి. డిస్ప్లే చేయడానికి కూడా క్యాట్ కమాండ్ ఉపయోగించాలి. అయితే క్రియేషన్ చేసేటప్పుడు క్యాట్ కమాండ్ ఎలా ఉపయోగించాలి అంటే క్యాట్ అని రాసి రీడైరెక్షన్ సింబల్ రాసి file1 అని రాయాలి. ఓకే, దిస్ ఇస్ వాట్ క్రియేషన్. అదే ఇది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఫైల్స్ లో ఉన్న డేటాను చూడాలంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది మనకి? ఎగ్జాంపుల్ క్యాట్ అని రాసి file1 రాయాలి. సో పైదేమో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి, కిందదేమో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడటానికి. ఎక్కడ? ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇది క్యాట్ కమాండ్. మరి ఎకో ఏంటి? ఎకో కూడా సేమ్ క్యాట్ లాగా ఉంటుందా? ఎస్, ఎకో కూడా క్యాట్ లాగా ఉంటుంది. ఎలా? దాని సింటాక్స్ ఏంది అంటే చూడండి సింపుల్ గా చూడండి. సో ఏం లేదు, సపోజ్ సంథింగ్ కాల్డ్ ఎస్. ఎకో అనేది చాలా సింపుల్ స్టేట్మెంట్ అన్నమాట. ఇదిగో ECHE 1 minute. ఎకో ECHO ఎకో రాయాలి. ఓకే, రాసిన తర్వాత ఏం రాయాలి సార్? ఏం లేదు, సింపుల్ గా రాసిన తర్వాత రెండు ఇలా తర్వాత ఏంటి? వెల్కమ్ టు లైనెక్స్. జస్ట్ అలాగా మళ్ళీ తర్వాత ఇదిగో రీడైరెక్షన్ సింబల్. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఏ ఫైల్లోకి స్టోర్ చేస్తావు ఆ ఫైల్ నేమ్ రాయాలి. ఆ ఫైల్ 20 అట్లా, ఫైల్ 30 అలాగా, ఫైల్ సంథింగ్ అలాగా, అలా మన ఇష్టం అనమాట. అంటే ఇది ఎకో. ఎకో అంటే ఇంతేనా? ఇంతే, ఏం లేదు. అంటే బై యూజింగ్ ఎకో వీ కెన్ క్రియేట్ ఏ ఫైల్ అంతే. ఎలాగా? ఎకో రాసి వెల్కమ్ రాసి, అంటే ఇక్కడ మనకు ఇవ్వాల్సిన ఇన్పుట్ కూడా ఇక్కడే ఇస్తున్నాం. ఇట్స్ స్మాల్ ఇన్ఫర్మేషన్. ఎస్, అంటే సార్ మనకి రియల్ టైంలో ఎలా ఉపయోగిస్తాం ఈ కమాండ్స్, ఈ టూల్స్ చెప్తాను నేను. కొంచెం ముందుకెళ్తే టూల్స్తో వెళ్తే అప్పుడు చెప్తాను నేను. టూల్స్ అయిపోయిన తర్వాత కమాండ్స్ ఎక్కడ, టూల్స్ ఎక్కడ అనేది ఫస్ట్ మనకి ఏం రాకుండా అర్థం కాదన్నమాట. ఓకే, సో ఇదేంది? ఇది ఎకో. ఎకోని ఎలాగా? మళ్ళీ ఇక్కడ వెళ్ళాలి. ఏంటి? ECHO ఎకో. ఓకే, ఎకో రాసి ఇక్కడ చూడండి, వెల్కమ్ టు లైనెక్స్. ఓకే, రాసిన తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ రాసి ఇప్పుడు ఫైల్ నేమ్ ఏమి ఇద్దామంటే ఫైల్ 30 అని ఇద్దాం. ఫైల్ 30 అని ఇవ్వండి. ఫైల్ 30 ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఫైల్ 30 అనేది క్రియేట్ అయింది. సో LS కొడితే మీ ఫైల్ 30 ఎక్కడో ఉంటుంది, కనపడదు మీకు.
మరి ఆ ఫైల్ 30లో ఉన్న డేటాను చూడాలంటే మళ్ళీ ఏంది క్యాట్ ఫైల్ 30 ఎంత ఫైల్ 30 ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? అంటే క్యాట్ కమాండ్ దేనికోసం? ఫైల్లో ఉన్న డేటా చూడొచ్చు. ఫైల్‌లో ఉన్న డేటా చూడటంతో పాటు ఫైల్‌లో కొంత కంటెంట్ కూడా రాసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాట్ కమాండ్. యెస్. చూసారా? 2 ఫంక్షనాలిటీస్ అక్కడ ఉన్నాయి. యెస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ ప్రాబ్లమ్? నో రైట్? No, No, no sir. problem. యాహ్. గుడ్. సో ఇది యాక్చువల్‌గా. సరే, ఇప్పుడు మరి టూల్స్ విషయానికొద్దాం. టూల్స్. మరి ఏంటి ఆ టూల్స్ గొడవ ఏంది చూద్దాం. ఏంటి ఆ టూల్స్? ఇవైతే ఓకే అయిపోయింది టూల్స్. ఇప్పుడు టూల్స్ గొడవకొద్దాం. అసలు మనకి ఎన్ని రకాల టూల్స్ ఉన్నాయి ఫైల్స్ తయారు చేయడానికి అంటే? యెస్ ఫ్రెండ్స్, మనకి దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ టూల్స్ ఆర్ అవైలబుల్. దాని పేరేందంటే చాలా మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ విఐఎం. ఇదేందిది? నానో. Nano. అంటే ఇవన్నీ ఏంటి? టూల్స్ అన్నమాట. దేనికోసం? మనం లైనక్స్‌లో ఫైల్స్ తయారు చేయటం కోసం. అరే! విఐఎం ఉంది గదా! నానో ఎందుకిచ్చాడు వాడు? అంటే 2గా ఇచ్చాడు. అంటే విఐఎంకి, నానోకి డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు మీరు చూస్తారు రియల్‌గా. ఓకే. అయితే ఇక్కడ మీరు విఐఎం అనేది చాలా చాలా పవర్‌ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్ యాక్చువల్‌గా. దిస్ ఈస్ పవర్‌ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ విఐఎం వి కెన్ క్రియేట్ ఎ ఫైల్, we can create a file, we can insert the data inside a file, we can delete the data inside a file, we can modify the data inside a file. బట్ క్యాట్ ఆ టచ్ ఎకో అంత ఎఫెక్టివ్ గా ఉండవు. బట్ ఇది మాత్రం ఏదైనా చేయొచ్చు. ఎస్, యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఒక ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే. ఫైల్లో ఉన్న డేటాని మోడిఫై చేయొచ్చు. ఓకే. ఫైల్లో ఉన్న డేటాని నీకు అవసరం లేకపోతే డిలీట్ చేయొచ్చు. ఓకే. లేదు ఈ ఫైల్‌లో మరికొంత కంటెంట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మన ఇష్టం. అంటే ఇది ఏది? విఐఎం ఉపయోగించి. విఐఎం ఈస్ ద పవర్‌ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్. విత్ ద హెల్ప్ ఆఫ్ విఐఎం వి కెన్ క్రియేట్ ఫైల్స్, వి కెన్ ఇన్సర్ట్ ద డేటా, వి కెన్ మోడిఫై ద డేటా, వి కెన్ డిలీట్ ద డేటా, వి కెన్ ఇన్సర్ట్ వన్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్. ఏదైనా చేయొచ్చు మనం. ఉన్న ఫైల్ ఉంది. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి. ఆ ఫైల్ ఉంది. ఓకే. ఇలా లైన్స్ చాలా ఉన్నాయి. తర్వాత ఉన్న ఈ ఫైల్‌లో విఐఎం అనేది ఉపయోగించి మరికొంత డేటాని ఇక్కడ స్టోర్ చేయొచ్చు. బాటమ్ ఆఫ్ ద ఫైల్‌లో. దాన్నే మనం ఏమంటామంటే అపెండ్ అంటాం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఉన్న డేటాకి మరికొంత డేటా యాడ్ చేస్తున్నాం. దాన్నే అపెండ్ అంటాం. జస్ట్ అపెండ్ ద డేటా. అంటే అలాంటి సందర్భాల్లో కూడా విఐఎం మనకు పనిచేస్తది. అంటే ఒకటి కాదు, ఒకటి లేదని కాదు. విఐఎం అనేది పూర్తి స్థాయిలో చాలా సౌకర్యంగా ఉంటదన్నమాట ఎవరికైనా సరే. మరి విఐఎంతో పని చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు విఐఎం వాడు. ఎందుకు ఇవన్నీ మరి చేయాలంటే కష్టం కదా! మరి ఏం రూల్స్ ఏంది అనంటే చూడండి. ఏం రూల్స్ ఏంది అనంటే సింపుల్ రూల్స్ ఉన్నాయి వాడి దగ్గర. ఏంటి సార్ అంటే ఏం లేదు. సింపుల్‌గా వాడేం చెప్పాడంటే ఇదిగో ఫస్ట్ వాడు ఏం చెప్పాడంటే ఫ్రెండ్స్ చూడండి. బాబు అందరిలాగే విఐఎం రాయి. ఓకే. తర్వాత ఏం చేస్తావు? ఫైల్ 1 రాసేసేయి. ఓకే. రాస్తావు. ఓకే. రాసిన తరువాత నువ్వు ప్రెస్ ఎంటర్ బటన్ కొడతావు. ఓకే. ప్రెస్ ఎంటర్. ఎంటర్ తర్వాత కొంత డేటాను నువ్వు రాసుకుంటావు. ఇలాగా. ఎంటర్ సమ్ డేటా. ఓకే. దట్ మీన్స్ వాట్? రైటింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ 1 రాస్తావు. ఓకే. బానే ఉంది. రాసిన తర్వాత నువ్వు మళ్ళీ తెలుసు కదా నీకు సేవ్ చేయటం, తర్వాత ఎగ్జిట్ అవ్వటం 2 కావాలి. సేవ్ చేయటానికి, ఎగ్జిట్ చేయటానికి కోలన్ X అనేది కమాండ్ టైప్ చేయండి అన్నాడు. కోలన్ X అక్కడే కోలన్ X. ఇందాకేంది కంట్రోల్ D కీబోర్డ్‌లో వాడేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. కోలన్ X వాడాలి. అంటే సేవ్ చేయటానికి, ఫైల్ నుంచి బయటికి రావడానికి కోలన్ X వాడాలి. ఎక్కడ? విఐఎంలో. ఇంతేనా చేసేది? అంటే ఇంతే. మరి దీనికి ఎట్లా ఉంది దాని ప్రొసీజర్ అనేది చూద్దాం. ఓకే. చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి ఇది. అంటే ఇది కొంచెం అర్థం కానట్టుంటది కొన్నిసార్లు. కొంతమందికైతే ఎక్కిద్ది గానీ కొంతమందికి ఎక్కదు. కానీ నేను ట్రై చేస్తా గట్టిగా. మీకొచ్చే విధంగా నేను ట్రై చేస్తా. ఓకే.
ఓకే, విఐఎం. సరే, దానికి రూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఏం రూల్స్ సార్ అయ్యి? విఐఎం. ఓకే, తర్వాత ఏంటి? ఫైల్ 1. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. తర్వాత ఏం రాయొచ్చు? కొన్ని లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు అని చెప్పాను ఇట్లా. సో రాసిన తర్వాత ఏం చేయాలా? దీన్ని సేవ్ చేయాలా. ఓకే, తర్వాత ఏం చేయాలా? ఎస్, దీని నుంచి బయటికి రావాలి. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. సో ఈ 2 చేయాలంటే మనం ఏం రాయాలి? :X రాయాలని చెప్పాను. :X. క్యాపిటల్ ఎక్సా స్మాల్ ఎక్సా సార్? క్యాపిటల్ ఎక్స్ కాదు, స్మాల్ ఎక్సే. జస్ట్ యూజ్ ది స్మాల్ ఎక్స్. ఇది స్మాల్ ఎక్సే. స్మాల్ ఎక్స్ రాస్తే ఎస్, ఫైల్ ఓపెన్ అయ్యిద్ది. ఫైల్లో ఉన్న డేటా సేవ్ అయ్యిద్ది. ఫైల్ నుంచి బయటికి రావచ్చు. ఇలాగా ఏది? స్మాల్ ఎక్స్ టైప్ చేస్తే. బాగుంది. మరి ఇప్పుడు దీనికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు ఎవడు? కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే వాడు ఏం చెప్పాడంటే ఫస్ట్ అయ్య బాబు, నువ్వు విఏఎం రాసి ఫైల్ 1 కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ టైప్ చేసిన వెంటనే నేను నిన్ను అనుమతించను ఫైల్లోకి డేటా రాయటానికి. అంతేనా? ఎలో చేయను. ఎస్, ఐ డోంట్ ఎలో యూ టు రైట్ ద డేటా. మరి మీరు రాశారుగా? రాశాం, కానీ ఎలో చేయదు ఫైల్. ఎవరు? విఏఎం. విఏఎం ఎలో చేయదు. ఎస్, చేయదు. అప్పుడు ఏం చేయాలి మనం? విఏఎంని అడిగితే అప్పుడు ఏం చెప్పిందంటే, ఎందుకు అమ్మా నువ్వు అలా చేస్తున్నావు అంటే, బాబు నేను ఫైల్ ఎప్పుడైనా సరే నువ్వు ఓపెన్ చేసినప్పుడు ఆ ఓపెన్ చేసిన ఫైల్ మోడ్ ఉందే, అది నేను కమాండ్ లైన్ మోడ్లో ఓపెన్ చేస్తా అంతే. కమాండ్ లైన్ మోడ్లో ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి డేటాని రాయటానికి నేను ఒప్పుకోను. ఎస్, ఐ డోంట్ యాక్సెప్ట్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఎప్పుడు? వెన్ ఐ యామ్ ఇన్ కమాండ్ లైన్ మోడ్. నేను కమాండ్ లైన్ మోడ్లో ఉన్నప్పుడు. అప్పుడు నేను అడిగా, అమ్మా నువ్వు ఎప్పుడు కమాండ్ లైన్ మోడ్లో ఉంటావు? ఏం లేదు, విఏఎం ఫైల్ 1 కొట్టిన వెంటనే నేను కమాండ్ లైన్ మోడ్లోనే ఓపెన్ అవుతా. మరి నువ్వు కమాండ్ లైన్ మోడ్లో ఓపెన్ అవుతావు కరెక్టే, మరి నేను డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలని అడిగా నేను. అప్పుడు ఏం చెప్పిందంటే, సరే నువ్వు డేటాని గనక ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు కీబోర్డ్లో ప్రెస్ ఐ అని చెప్పింది. ప్రెస్ ఐ. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రెస్ ఐ కొట్టావో అప్పుడు వెంటనే ఈ ఫైల్ మొత్తం ఇన్సర్ట్ మోడ్కు మారిపోద్ది. ఫస్ట్ ఏమో కమాండ్ లైన్ మోడ్లో ఉంటుంది, తర్వాత ఇన్సర్ట్ మోడ్లోకి మారిద్ది. మారిన తర్వాత నీ ఇష్టం వచ్చింది కంటెంట్ రాసుకో అని చెప్పి. అట్లా అన్నమాట. అప్పుడు మనకి ఫస్టే ఐ అనేది టైప్ చేయాలన్నమాట. ఐ లేకపోతే నథింగ్ ఈస్ దేర్. అందుకోసం మీరు విఎం రాసి ఫైల్ 1 రాసి ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టారా? కొడితే ఏమైంది తెలుసా? ద ఫైల్ ఓపెన్స్ విత్ ఇన్ కమాండ్ లైన్ మోడ్. వాట్ ఈస్ దిస్? The file opens with command line mode only. ఇది command line mode only. If the file is in command line mode, if the file is in command line mode, it is not possible to write any data inside this file. ఈ ఫైల్ లో ఎటువంటి డేటా రాయడానికి ఉండదు కాబట్టి నువ్వు ప్రెస్ ఐ. ప్రెస్ ఐ. ఎస్, అప్పుడు ఐ అన్నది అనుకో, అప్పుడు ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చింది ఫైల్. ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు రాసుకోవాలి. అంతేగాని కమాండ్ లైన్ మోడ్లో ఉన్నప్పుడే రాస్తానంటే కుదరదు. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత యూ కెన్ ఇన్సర్ట్ ద డేటా ఇంటూ దిస్ ఫైల్ 1. అదనమాట విషయం. మరి కరెక్టే, బాగుంది. ఇప్పుడు నేను ఫైల్లో డేటా రాశాను. వాట్ అబౌట్ సేవింగ్ అండ్ వాట్ అబౌట్ కమ్అట్ అంటే ఇది డేటాని సేవ్ చేయాలా, ఫైల్ నుంచి ఎగ్జిట్ కావాలా, ఎట్లా అని అడిగా. అప్పుడు :X నీకు తెలుసు అది :X కొట్టాలని చెప్పి. అప్పుడు :X అనేది నేను టైప్ చేస్తే లైనెక్స్ ఒప్పుకోవాలా. ఏమని? అరే బాబు, :X అనేది ఎప్పుడు టైప్ చేయాలనుకున్నావు అంటే, నువ్వు ఎప్పుడైనా సరే ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఇలాంటి కమాండ్స్ పనిచేయవు. ఇలాంటి సేవింగ్ కానీ ఎగ్జిట్ అవ్వటం కానీ జరగదు. కమాండ్ లైన్ మోడ్లో ఉన్నప్పుడు అన్ని నువ్వు అంటే ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు అంతా ఇన్సర్టే చేసుకోవాలి నువ్వు డేటాని అంతే. అంతకు మించి వేరే ఆపరేషన్ చేద్దామంటే నేను ఒప్పుకోనని చెప్పింది. ఎవరు? విఏఎం. అప్పుడు మళ్ళీ నేను లైనెక్స్ని అడిగా. అప్పుడు లైనెక్స్ ఏం చెప్పింది తెలుసా? అయితే ఒకటే, వాడు ఇన్సర్ట్ మోడ్లో ఉన్నాడు కాబట్టి డేటాని ఇన్సర్ట్ చేయి. బట్ ఇన్సర్ట్ మోడ్లో నుంచి బయటికి రావాయా కమాండ్ లైన్ మోడ్కి, అప్పుడు ఈ :X అనే కమాండ్ ఉపయోగించుకో అని చెప్పాడు. మరి ఐ వాంట్ టు కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫైల్. ఎక్కడి నుంచి? ఇన్సర్ట్ మోడ్లో నుంచి బయటికి రావాలా కమాండ్ లైన్ మోడ్కి. అప్పుడు ఎస్కేప్ అనే కీ ప్రెస్ చేయాలా. ఆ ఎస్కేప్ అనే కీ ప్రెస్ చేస్తే అప్పుడు మీరు కమాండ్ లైన్ మోడ్కి వస్తారు. కమాండ్ లైన్ మోడ్కి వచ్చిన తర్వాత :X టైప్ చేస్తే సక్సెస్. అది విషయం. అంటే ఎటుగుడి మనకి కమాండ్ లైన్ మోడ్లోనే రావాలి మనకి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఎటుగుడి మనకి కమాండ్ లైన్ మోడ్లో రావాలి. ఇప్పుడు విఏఎం రాసాం, ఓకే.
తర్వాత ఏంది కమాండ్ లైన్ మోడ్ లో ఉంటుంది. కమాండ్ లైన్ మోడ్ లో ఉంటుంది. ఈ మోడ్ లో ఉంటుంది. ఓకే. సో ఈ కమాండ్ లైన్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్ లోకి రావాలంటే ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ లోకి రావాలంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా ప్రెస్ ఐ ప్రెస్ ఐ. ఓకే. అప్పుడు నువ్వు డేటా ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ లో నుంచి మళ్ళీ కమ్అట్ ఫ్రమ్ ద కమాండ్ లైన్ మోడ్. మళ్ళీ కమాండ్ లైన్ మోడ్ అంటే ఫస్ట్ మోడ్ లోకే రావాలా. ఫస్ట్ ఏదైతే కమాండ్ లైన్ మోడ్ ఉందో ఇప్పుడు కూడా అదే రావాలా. కమాండ్ లైన్ మోడ్కి రావాలా. కమాండ్ లైన్ మోడ్. కమాండ్ లైన్ మోడ్కి వచ్చిన తర్వాత అప్పుడు కోలనెక్స్ టైప్ చేయాలి. అప్పుడు వర్కౌట్ అయింది. నువ్వు ఇన్సర్ట్ మోడ్ లో ఉండి ఏది టైప్ చేసినా అది డేటా తీసుకుంటా ఉంటుంది, ఇన్సర్ట్ చేసుకుంటా ఉంటుంది అంతే. కాబట్టి కోలనెక్స్ అనేది కమాండ్ లైన్ మోడ్కి వచ్చిన తర్వాత చేయాల్సిన పని. కమాండ్ అంటే ఫస్ట్ ఏమో కమాండ్ లైన్ మోడ్ ఫస్ట్ స్టెప్, రెండేమో నువ్వు ప్రెస్ ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ మోడ్, మూడు ఏమైంది మళ్ళీ కమాండ్ లైన్. అంటే ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నప్పుడు నువ్వు కమాండ్ మోడ్ లోకి రావాలంటే ఎస్కేప్ అనే కీ ప్రెస్ చేయాలి. అది నేర్చుకోవాలంటే అర్థమైందా? ఇన్సర్ట్ మోడ్ లో ఉన్న నువ్వు మళ్ళీ అగైన్ కమాండ్ మోడ్ లోకి రావాలంటే జస్ట్ ప్రెస్ ఎస్కేప్ కీ. ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. సో విఐఎం ఫైల్ 1 అని రాశా. ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎస్ ఇది ఇక్కడ చూసారా? ఎస్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇక్కడ రాస్తున్నాను నీకు. ఇప్పుడు ఎస్ క్లియర్ అని కొడితే చాలు, క్లియర్ అయింది. క్లియర్. సో విఐఎం ఫైల్ 1 అని టైప్ చేశా. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎటువంటి డేటాని ఇక్కడ టైప్ చేయలేరు. ఎటువంటి డేటా ఈ ఫైల్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయదు. ఎందుకు? ఇది కమాండ్ లైన్ మోడ్ లో ఉంది. మీరు ఎలా చెప్పగలరు? కమాండ్ నేను టైప్ చేస్తుంటే అది ఎంటర్ కావట్లా. టైప్ చేస్తుంటే ఎంటర్ కావట్లేదు. ఎస్ సార్ మరి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలా? ఇప్పుడు కమాండ్ లైన్ మోడ్ లో ఉన్న దాన్ని ఇన్సర్ట్ మోడ్ లోకి తెచ్చుకోవాలి. ఇన్సర్ట్ మోడ్ లోకి తేవాలంటే ఐ చూసారా? ఐ ఇన్సర్ట్ మోడ్కి వచ్చింది. ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా రాసుకో. వెల్కమ్ టు లైనెక్స్, వెల్కమ్ టు AWS రాసుకో. 2 లెటర్స్ రాసుకో. మరి రాసుకున్న తర్వాత కొంతమంది అదే నేను చెప్పాను కదా, కోలనెక్స్ టైప్ చేసావు ఇక్కడ. ఇది కోలనెక్స్ టైప్ చేశా. అదేం చేస్తుంది? టెక్స్ట్ గా తీసుకుంటుంది. కోలనెక్స్ నువ్వు ఎన్ని కోలనెక్స్లు టైప్ చేసినా అది ఇన్సర్ట్ మోడ్ లో ఉంది కాబట్టి ఈ కోలనెక్స్ల మొత్తాన్ని టెక్స్ట్ మోడ్ లో తీసుకుంటుంది. టెక్స్ట్ మోడ్ లో తీసుకుంటుంది కాబట్టి ఫైల్లో ఉన్న డేటా సేవ్ అవ్వదు, ఫైల్ నుంచి నువ్వు బయటికి రాలేవు. కాబట్టి ఇన్సర్ట్ మోడ్ లో ఉన్న నువ్వు ఇప్పుడు ఎస్కేప్ అనే కీ ప్రెస్ చేయి. అప్పుడు ఇన్సర్ట్ మోడ్ పోద్ది అంటున్నాను. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఇన్సర్ట్ మోడ్. ఇప్పుడు నువ్వు ఎస్కేప్ అనే కీ ప్రెస్ చేయి. ఎప్పుడైతే నువ్వు ఎస్కేప్ అనే కీ ప్రెస్ చేసావు ఇన్సర్ట్ మోడ్ కనిపిస్తుంది. నేను ప్రెస్ చేస్తాను ఎస్కేప్. అది ప్రెస్ చేసా ఎస్కేప్. సో ఎప్పుడైతే నేను ఎస్కేప్ ప్రెస్ చేశానో ఇదిగో ఇన్సర్ట్ మోడ్ లేదు. ఇన్సర్ట్ మోడ్ లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఫైల్ ఉన్న డేటాని సేవ్ చేయి, ఫైల్ నుంచి బయటికి వెళ్ళు. అప్పుడు కోలన్ చూసారా? కోలన్ ఎక్స్ అయిపోయింది అంతే. ప్రెస్ ఎంటర్ బటన్ అంతే, బయటికి రావటం అంటే. ఇప్పుడు అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్. సో క్లియర్. క్లియర్. చాలా సింపుల్ గా చెప్పాను నేను. సో ఇప్పుడు క్యాట్ రాసి ఫైల్ 1 రాశాను అనుకో, ఏమైంది చూసారా? వెల్కమ్ టు లైనెక్స్, వెల్కమ్ టు AWS. క్యాట్ రాసి ఫైల్ 1 రాస్తాం. అట్లా ఆ విధంగా మనం వర్క్ చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తా చూడండి. ఇప్పుడు రెండో ఫైల్ కి ఇప్పుడు విఐఎం రాసి ఫైల్ 2 రాసా. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ అనేది ఏ మోడ్ లో ఉంది? కమాండ్ లైన్ మోడ్ లో ఉంది. ఇన్సర్ట్ మోడ్ లో లేదు. ఇన్సర్ట్ మోడ్ లో లేదు కాబట్టి ఐ కెనాట్ ఏబుల్ టు ఎంటర్ ఎనీ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. కాబట్టి ఇన్సర్ట్ మోడ్ లోకి తెచ్చుకోవాలి. అప్పుడు ఏంది? ఐ చూసారా? ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చింది. ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన తర్వాత మీరు టైప్ చేయండి లైనెక్స్. అట్లా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో AWS cloud platform is
one of the major cloud service provider. One of the major cloud service provider in the world. Okay. ఈ రెండు చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు సేవ్ చేయడానికి ట్రై చేస్తే ఏమైంది? ఏం కాదు. అందుకని ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటికి రావాలా. టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఇన్సర్ట్ మోడ్ జస్ట్ Escape. ఎస్కేప్ తర్వాత కోలన్ ఎక్స్. మనం రియల్ టైమ్ లో యూజ్ చేసేది ఎక్కువ విఎం తోనే, ఎక్కువగా 90% విఐఎం అంతే. మిగతా 10% మిగతా టూల్స్. అందుకని అంటే క్యూబర్నెటిస్ అయినా, డాకర్ అయినా, జెంకిన్స్ అయినా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే మనం విఐఎం తోనే పని మొదలు పెడతాం. సరే ఓకే, ఇప్పుడు విఐఎం అనేది అర్థమైంది. చేయగలరా విఐఎం? ఎస్ ఫ్రెండ్స్, విఐఎం చేయగలరా? విఐఎం క్యాట్ నానో ఒకటి ఉంది, నానో చెప్పాలి. నానో చెప్తే అయిపోద్ది. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? నానో అనేది చెప్తాను. ఎస్ ఫ్రెండ్స్, చేస్తారా? Yes, sir. Yes, sir. ఓకే. సార్ ఒక డౌట్. చెప్పండి. ఈ విమ్ లో డేటా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయడానికి ఈ కమాండ్ కూడా వాడచ్చా? :WQ వాడొచ్చు. :WQ కాదు, అంటే అవి నేను చెప్తాను వాటి గురించి. ఓకే. ఎట్లా అంటే ఇదిగోండి చూడండి, నెక్స్ట్ వస్తాయి అన్నమాట. ఇంకా అంటే మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఓకే. విఐఎం గురించి కనీసం మీకు ఒక దగ్గర చెప్పాలంటే 150 లైన్స్ ఉన్నాయి దాని మీద. చెప్తా 150 లైన్స్. సో ఇక్కడ ఎక్స్, క్యూ, WQ, మళ్ళీ WQ, ఎక్స్ప్లెనేషన్ మార్క్, ఎక్స్ప్లెనేషన్ మార్క్, ఇలా చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఇవన్నిటి గురించి నేను చెప్తా తర్వాత. దానికి ఒక్కొక్క సందర్భంలో మనం చేస్తాం. ఎలా చేయాలని నేను చెప్తాను అవన్నీ. నాట్ ఓన్లీ ఎక్స్, ఓకే, దాని గురించి. బట్ మేజర్ గా మనం ఎక్స్ అనేది తెలుసుకుంటే తర్వాత మిగతాయి తెలుసుకోవచ్చు. ఇంకా చెప్తాను నేను, అవన్నీ చెప్తాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో మనం స్టాప్ చేద్దాం. నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ కొన్ని నేర్చుకుంటాం. నానో యాజ్ వెల్ యాజ్ తర్వాత మళ్ళీ చాలా నేర్చుకుంటాం రేపు. నాట్ ఓన్లీ నానో, చాలా నేర్చుకుంటాం. ఓకే. Yes, tomorrow we'll discuss these things. Okay, remaining stuff. Okay. Yes, friends. Okay, sir. Yeah, Thank you. Tomorrow. Thank you so much, and see you tomorrow. Bye. See you tomorrow.